ఈరోజు కూడా ప్రభువును గురించినటువంటి రక్తము, ఆయన రక్తమును గురించి మనం ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. బైబిల్ వాక్యాల్లో చూడండి అమ్మా, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం మొదలుకొని మనం చదువుదాము. 23వ వచనం మొదలుకొని 25 వచనాలు మనం చూద్దామండి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, మీ కొరకు అయిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనడానికి దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడు ఎల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనడానికై దీనిని చేయుడని చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. ఇది ఈ రోజు మనము ఆలోచన చేయగలిగిన ఒక అంశం. అంటే బాగా వినండి, మళ్ళీ చక్కగా దీని గురించి మనం ఆలోచన చేయాలి. పోయిన వారము మనము విన్న యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో నుంచి మనము నేర్చుకున్న ఒక ముఖ్యమైన పాఠం ఏమిటి అని అంటే, ఎవరినైనా కూడా ఇప్పుడు క్రొత్త నిబంధన రీతిలో హేబేలు లాంటి వారు మాత్రమే కాదు, నశించిపోయే వాళ్ళు ఎవరైనా యేసు ప్రభువు దగ్గరికి రావాలి. వారి కొరకు ఆ రక్తము వేడుకుంటుంది, విజ్ఞాపన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఇవి నేను 4 పాయింట్లు యేసు ప్రభువు వారు మన కొరకు ఈరోజు కూడా ఆయన చేస్తూ ఉన్న ప్రార్థనని నేను వివరణగా మీతో నేను చెప్పడం జరిగింది. ఈరోజు వాక్యములో యేసు ప్రభువు వారు ఈ క్రొత్త నిబంధన సంఘమునకు దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం, ఓ ప్రత్యేకమైనటువంటి సంతోషకరమైన విషయం ఏమిటంటే, మీరు నా రక్తమును, నా శరీరమును మీరు ఇది తీసుకోవాలి అని మన క్రొత్త నిబంధన సంఘానికి ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు. దీని గురించి ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఇది ఏమని అన్నారు? ప్రభు యొక్క బల్ల అని అన్నారు. ద లార్డ్ సప్పర్ అని అంటారు. ఇది ప్రభువుది, ప్రభువే మన కొరకు ఏర్పాటు చేసిన ఒక బల్ల, ప్రభువు బల్ల. దీనిని రాత్రి సమయంలోనే ఇవ్వాలని కొందరు వాదిస్తారు. కొందరేమో నెలకి ఒక్కసారి ఇస్తే మంచిది అని అనేవాళ్ళు కొందరు ఉన్నారు. కొన్ని చోట్లయితే ప్రతిరోజు తీసుకోవచ్చు అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇందులో నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, ఈ బైబిల్ వాక్యాలను బట్టి మనం చదివితే ప్రభు బల్లలో అంటే ప్రభు యొక్క ఈ రొట్టె కానీ ద్రాక్షారసము కానీ తీసుకోవడానికి మొట్టమొదట మన జీవితంలో విశ్వాసులుగా మారితేనే, బాగా వినాలి, గోధుమలు అనేకమైన వాటిని సరిచేసి అవన్నీ కూడా పిండిగా చేసి ఓ ముద్దగా మనకి తయారు చేసి అది రొట్టెగా ఇవ్వడం జరిగింది. అనేకమైన గోధుమల యొక్క కలయిక. అట్లానే మీరు ఒకరు, నేను ఒకరు, మనమందరం వేరు ఎక్కడెక్కడ వాళ్ళమో మనందరి జీవితాల్లో కూడా అనేక అవయవాలుగా మనము ఉన్నప్పటికీ కూడా ఒక్క శరీరం అని ఎలా పిలువబడుతుందో, సార్వత్రిక సంఘములో మీరు ఎవరైనా అందరూ కూడా సమిష్టిగా ఒకటిగా, అంటే నేనంటున్నా భేదాభిప్రాయాలు రాకుండా ఉండడానికే ప్రభు యొక్క బల్ల మనకు ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. భేదాభిప్రాయాలంటే
నేను వేరు మీరు వేరు అనేది లేకుండా చేసింది ఏది అంటే ప్రభువు వారి యొక్క రక్తము, ప్రభువు వారి యొక్క శరీరము. ఇందులో హాజరవ్వడానికి బైబిల్ వాక్యాలు చాలా స్పష్టంగా చెప్పిన మాటలు ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఒక విధంగా నేను అంటున్నా, ఈ వాక్య భాగాన్ని మనం ఒకటి చదువుదాం. చదివిన తర్వాత దీంట్లో ఒక నిర్ణయానికి మనం రావాలి. ఈ రక్తములో నీకు ఎంత ఏది ఆధిక్యత ఉందో ఇది మనము గుర్తించాలి. ఈ యేసు రక్తములో ఏమండి, యేసు రక్తము అనగానే అది ఎక్కడి నుంచి వచ్చిందని అంటాను? పరలోకము నుండి వచ్చింది అని అంటాను. బైబిల్ వాక్యాల్లో 28 అపోస్తుల కార్యాల్లో చదువుతాం. ఏమండి, పై నుండి ఇవ్వబడిన రక్తము ద్వారా సార్వత్రిక సంఘాన్ని ఆయన కొనినాడు అని వాక్యాల్లో చదువుతాం. సరే, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము ఏమైపోయింది? ఏమంటే శరీరధారి ఆయను అంటే ఆది యందు వాక్యం అంటే దేవుడే. అంటే ఈ రక్తము ఎవరు అంటే దేవుడే, దేవుని రక్తమే. నీ కొరకు నా కొరకు సమస్యల నుంచి పరిష్కారం జరగాలని ఈ రక్తాన్ని యేసు ప్రభు వారు కల్వరి శిలువలో ఏమండి చనిపోవడానికి ముందుగానే ఏం చేశాడంటే, నానా మీతో నేను నిబంధన చేస్తున్నాను, నానా నేను మీతో నిబంధన చేస్తున్నాను. అంటే క్రొత్త నిబంధన అనేది మనము క్రొత్త నిబంధనలో చదువుతాం. క్రొత్త నిబంధన గ్రంథములో ఏమండి దేవుని బిడ్డలుగా ఉండదలిసిన వారందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే నిబంధన రక్తము అని మనము ఈ వాక్యాల్లో చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును, ఆ శరీరమును, ఆ రొట్టెను, ఆ ద్రాక్షారసమును ఎవరు తీసుకోవాలనేది ఏమన్నా తెలుసా మీకు? ఎవరు తీసుకోవాలని మీకు ఏమైనా ఆలోచన ఉందా? ఇప్పుడు బైబిల్ వాక్యాల ప్రకారంగానే మనం వెళదాం. ఏమండి, జనరల్గా యేసు ప్రభు చనిపోయింది, కలువరి శిలువలో చనిపోయింది, రక్తము ప్రోక్షించింది. ఏమండి, ఆయన తన ప్రేమంతా కూడా సిలువలో రక్తమును ప్రోక్షిస్తూ ఎటువంటి వారు వచ్చినా కూడా రక్షింప నేరక ఉండడానికి ఆయన హస్తం కూరచ కాలేదు అన్నట్టుగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఆ రక్తము దగ్గరికి వస్తే, యేసు ప్రభువును అంగీకరిస్తే, ప్రభువుగాను దేవునిగాను అంగీకరిస్తే వాళ్ళకంటూ ఒక మహర్దశ అంటే ఒక గొప్ప అదృష్టం ఏమిటి అని అంటే, వచ్చిన వారందరినీ కూడా ఆయన బిడ్డలుగా చేయడానికి ప్రభు రక్తం ఎంత గొప్పది మీరు ఆలోచన చేయాలి. ఏమంటే అంటే బైబిల్లో ఆయన చనిపోకముందు ఈ మాదిరి మనకు చూపించాడు. ఇక చనిపోయిన తర్వాత అరణ్యములో ఇత్తడి సర్పం ఎలాగైతే హెచ్చించబడిందో, కలువరి శిలువలో యేసు ప్రభు ఆకాశమునకు ఏమంటే భూమికి మధ్యన గొల్గొతా కొండ మీద 2000 సంవత్సరముల క్రితం నీ కొరకే నా కొరకే ఆయన శ్రేష్టమైన రక్తం అంతా కూడా ఒలకబూసినాడు, జిమ్మినాడు అని వాక్యాల్లో చదువుతాం. ఇంత గొప్ప రక్తాన్ని మనకి ప్రోక్షించడానికి ఒక్కటే కారణం, నువ్వు నాశనము కాకూడదనే. అర్థం చేసుకోండి అమ్మా, బాగా వినాల్సిన ఒక విషయం వచ్చింది ఈరోజు. ప్రభు రక్తం గురించి ఇది నిబంధన రక్తముల గురించి నేను చెప్పడానికి నేను కూడా అనేక సార్లు దీని గురించి తర్జన అవుతూ వచ్చాను. అంటే ఏంటి, ఏదో మనం ఒక వాడుక అలవాటు చేసేసాం. ఆదివారం రాగానే ప్రభు బళ్ళు ఇవ్వడానికి ముందుగా ఒక 3-4 రోజులు ఉపవాసాలు ఉండడం, లేదా కొంతమంది ఎవరెవరి మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయో అవేవో సరి చేసేసుకోవడం, ఒకవేళ భార్యాభర్తల మధ్యలో ఏదైనా తగాదాలు ఉంటే సరి చేసేసుకోవడం. ఎందుకు అని అంటే యేసు రక్తం మాత్రమే మనమందరం కలిసి ఉండాలని కోరుకునే రక్తం. అంటే తారతమ్యత రావద్దు, భేదాభిప్రాయాలు రావద్దు, నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది ఉండొద్దు, నువ్వు ఇంకొకటి నేను ఇంకొకటి అని ఉండొద్దు అని నేను అందుకే అన్నాను. గోధుమ గింజలన్నీ కలిపి ఒక రొట్టెగా మనకు ఎలాగ తయారు చేయబడిన ప్రభు అయిన యేసు రక్తం, యేసుక్రీస్తు వారి యొక్క శరీరం మన కొరకు 2 రకాలుగా, ఒక పక్కన రక్తముగాను ఒక ప్రక్కన ఏమండి శరీరముగాను ఆయన మనకు ఆయన ఏమండి కలువరిలో ఆయన రక్తాన్ని మనకు చూపించారు. ఇప్పుడు నేనేమంటాను అని అంటే, బైబిల్ వాక్యాల్లో మీరైనా నేనైనా ప్రభు బల్ల తీసుకోవడానికి బైబిల్లో ఈ రొట్టె దగ్గరకు వచ్చేటప్పటికి కొందరికి భయం వేస్తుంది. ఏమేస్తుంది, ఎందుకు భయం వేస్తుంది అని అంటే, తేడా ఉంటే అక్కడ
27 వచనం చూడండి అమ్మా. 11:27 వచనం 1వ కొరింథీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఎవడు అయోగ్యముగా, ఏమండి ఇక్కడ వాక్యాన్ని కాస్త గట్టిగా పట్టుకోవాలమ్మా. ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, వినాలండి అమ్మా, ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. అంటే ఇప్పుడు దీంట్లో చాలా స్పెసిఫైగా ఒక మాట వచ్చింది. ఏమిటి అని అంటే, ప్రభు వల్ల తీసుకోవాలి అనేవాళ్ళు ఎవరైనా కూడా యోగ్యులైతే తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలండి? చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి. అంటే ప్రభు వల్ల తీసుకోవాలి అని అనగానే రాత్రని లేదు, పగలని లేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. అది మాత్రం మీరు బైబిల్ ప్రకారంగా ఆమోదించబడిన ఒక సత్యం. అంటే కొంతమంది లేదండి మేము రాత్రులు ఇస్తాము, కొంతమంది మేము సాయంత్రము ఇస్తాము, ఇట్లాగా చెబుతూ ఉంటారు. కానీ దేవుడు వారిని కూడా దీవించునుగాక. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ శరీరాన్ని, ఈ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగాన్ని గుర్తు తెచ్చుకొని ప్రభు బల్లలో మనం హాజరవడం వల్ల వచ్చే లాభాలు అనేకమైనవి ఉన్నాయి. వినాలి, ప్రభు బల్లలో హాజరైతే మీకు అనేకమైన లాభాలు ఉన్నాయి. ఏమున్నాయండి? అనేకమైన లాభాలు ఉన్నాయి. కానీ ఏమండి, ప్రభు బల్ల తీసుకునేటప్పుడు పర్వాలేదు అని వెకిలిగానో ఇంకొక రకంగా నేను ఇప్పుడు ఈ బల్లను బట్టి నేను బెదిరించి చెబుతున్నానని అనుకోకండి. వాస్తవంగా ఏమిటి, మన ప్రవర్తన గనక అయోగ్యంగా ఉండి, అంటున్నారా? అయోగ్యముగా అంటే మళ్ళీ నేను ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు అయోగ్యముగా ఉండి యోగ్యులులాగా బిల్డప్ కొట్టి ప్రభు బల్ల తీసుకుంటే తర్వాత వచ్చే అనర్థాలు 1 కాదు 2 కాదు, బోల్డ్ అనే ప్రమాదాలు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు నిన్ను యోగ్యుడిగా తయారు చేసింది యేసు రక్తమే అయితే, అదే రక్తము నిన్ను ఇప్పుడు ఎలాగా, ఆ రక్తమును బట్టి అంటే అయోగ్యంగా తీసుకోవడం వలన, ఇప్పుడు అదే రక్తము వలన మీరేమైపోయినట్టు, ఇప్పుడు అయోగ్యంగా తీసుకుంటే దాని వలన అనర్థాలు రావడానికి ఛానల్ ఉంది. ఎట్లాగా యోగ్యులుగా ఎవరు, మనం ఎలాగ అవ్వగలుగుతాం యోగ్యులుగా? బైబిల్లో కొన్ని వచనాలు ఇలా ఉన్నాయి. నీవైనా నేనైనా యోగ్యుడిగా అవ్వడానికి, అందుకే దేవుని సేవకులు దేవుని తరపునే వాక్యం చెబుతారు. అమ్మా, నువ్వైనా నేనైనా మనమందరం కూడా యోగ్యులుగా నిలబెట్టేది దేవుని వాక్యం. బాగా గుర్తుపట్టండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మా. అపోస్తుల కార్యాలు ఏమండి 2వ అధ్యాయం 38వ వచనాన్ని చూడండి అమ్మా. పేతురు మీరు మారు మనసు పొంది, చూడండి, యోగ్యులుగా అవ్వడానికి అక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చాడు, ఒక క్రమాన్ని ఇచ్చాడు. మొట్టమొదట మీరు గనుక యోగ్యులుగా ఏమంటే పిలవబడాలి అంటే ఏది? ఈ ప్రభు రక్తములో మీరు గనుక ఏమంటే హాజరవ్వాలి అని అంటే, ప్రభు రక్తములో మీరు గనుక దీవెనకరమైనటువంటి వారిగా ఉండదలిస్తే తప్పనిసరిగా మీరు చేయాల్సిన పని ఏమిటంట? ఏమంటే, 1 మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, ఏంటట? మనం చేసినటువంటి పొరపాట్ల అన్నిటిలో నుండి క్షమించబడాలి. ఎట్లా క్షమించబడతాం? బైబిల్ వాక్యాల్లో యేసు ప్రభువుని మనము ఆయన చేసిన త్యాగం గొప్పదని, ఆయన ప్రేమించిన, ఆయనను ఇష్టపడిన, తనకిష్టమైన వారిగా బ్రతుకుతామని మాట ఇచ్చిన బైబిల్ వాక్యాల ప్రకారంగా లూకా సువార్త 7:47 వచ్చిన ప్రకారంగా ఆమె ఏమంటే విస్తారముగా దేవుని ప్రేమించను, ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి అని అన్నాడు. బైబిల్ వాక్యాల్లో నేనేమంటాను ఏమంటే, రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో యేసు ప్రభు నా కొరకు మరణించి నా కొరకు తిరిగి లేచినాడు, నేను ఆయనను అంగీకరిస్తానని ఎప్పుడైతే నోటితో ఏది హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటావో అక్కడికే మీరు నేను ఏమైపోతాం? రక్షించబడతాము అనే మాట చదువుతాం. అందుచేత 1 యోగ్యులుగా అవ్వడానికి కారణం 1 ఏమిటట? పాయింట్ చెప్తున్నాడు, మారు మనసు. ఏ మనసు అండి? అందరూ చెప్పండి అమ్మా.
చెప్పండి అమ్మా. మారు మనసు అనగానే మీకు తెలుసా? మారు మనసు అనగానే మీ మనసు ఎవరి మనసులాగా అవ్వాలి? రక్తంలో కలుస్తున్నాం సార్, శరీరంలో కలుస్తున్నాం సార్. ఇప్పుడు ఈయన బుద్ధులు మనలోకి రావద్దు. మీకు అర్థమవుతుందా? ఆ రక్తాన్ని బట్టి పిల్లలు ఎలాగ ఉండాలి? తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటే పిల్లలు ఎలాగ ఉంటారు? ఈశ్వరమని ఉంటారా? అట్లానే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో దోషం లేదు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో నేను అంటున్నాను కదా, నిర్దోషమైన రక్తం అని. వెండి బంగారముల వలన మనం విమోచింపబడలేదు కానీ సాక్షాత్తు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అన్నట్టుగా ఆ 1:18-19 వచనాల్లో 1వ పేతురులో మనం చదువుతాం. ఆ రక్తము ద్వారా మనము విమోచింపబడితే ఈ రక్తంలో కలిసిపోయే ప్రతి వాడు కూడా మారు మనసు రావాలి. ఏ మనసు రావాలి? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఈ మారు మనసు లేకుండా ఇందులోకి అడిగట్టకండి. అప్పుడు అది నీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కుదరదు. అందుచేత మారు మనసు పొందని ప్రతి చెట్టు మొదలు ఏముందట? ఇదిగో గొడ్డలి రెడీగా ఉంది అని అన్నాడు. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో మీరు ఏంటన్నా చూడండి సార్, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో ఎంతో గొప్ప సంతోషం. దేవదూతలు, అది మీరు 15వ అధ్యాయం చదవాలి, లూకా సువార్త. ఏమండి అక్కడ బలి వచనాలు. ఫస్ట్ ఏమో ఏది 100 గొర్రెల గురించి అని అనుకుంటాం. తర్వాత ఏమండి అట్లాగ ఒకటి అక్కడ చదువుతాం. తర్వాత కుమారుడు గురించి చదువుతాం. తర్వాత ఒక నాణ్యం పోయిందని చదువుతాం. ఇట్లాగ మనం చదువుతాం. కానీ అవి దొరికినప్పుడు ఎంత సంతోషపడతాం. అలాగే ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎంతో సంతోషం. అంచేత అందరూ కూడా మారు మనసు పొందాలి. మారు మనసు పొందడానికి దేవుడు అందరికీ సమయాన్ని ఇస్తాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొందరే. కానీ టైం అయిపోయిన తర్వాత యాసావు వచ్చి అప్పుడు కన్నీళ్లతో మారు మనసు పొందడానికి ఎంత ప్రయత్నం చేసినానో అతనికి ఛానలే లేదు అని రాసేశారు. అందుచేత నేనేమంటున్నాను, వాక్యాన్ని విని మారు మనసు ఒక్కటి. రెండవది ఏంటట? బైబిల్ వాక్యాల్లో చదువుతున్నాం. ఏమంటే పాప క్షమాపణ 2. మూడవది చదవండి అమ్మా. మూడవది ఏమని రాశాడు అక్కడ? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఒక నిమిషం. మూడవది ఇప్పుడు మారు మనసు పొందాము. రెండవది పాప క్షమాపణ పొందాము. మూడవది ప్రతి వాడు కూడా ఏమంటే ఈ రొట్టెలోనికి ద్రాక్షారసంలోనికి ఏమంటే పాలి భాగస్తులు అవ్వాలంటే ఈయన సుగుణాలు ఈ రక్తము ద్వారా నీ లోపల ఇది మనకి ఏమంటే సాదృశ్యంగా ఉంది. కానీ ఇటు శరీరాన్ని చూసినా రక్తాన్ని చూసినా సిలువలో నీ కొరకు చేసిన పుణ్యకార్యం గుర్తుకు రావాలి. ఓకేనా? అది మీ మనసులో గుర్తుపడితే అప్పుడు యేసుక్రీస్తు రక్తము మాత్రమే కుళ్ళు పట్టలేదు, ఎండిపోని రక్తం. ఏమంటే ఈరోజు కూడా సజీవముగా ఉన్నది అనడానికి అనేకమైన ఆధారాలు చెప్పగలుగుతాం. ఎలాగా అని అంటారా? ఈ రక్తం భూమి మీద ఇప్పుడు లేదు. ఈ రక్తం ఎక్కడికి పట్టిపోయాడు? యేసయ్యా పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడు. నువ్వు నేను అక్కడికి వచ్చిన ఆ రక్తం మన కొరకు విజ్ఞాపన చేసేటట్టుగా మారింది. ఈ రక్తపు లక్షణాలు ఇప్పుడు మనందరిలో కూడా నేనంటాను మన క్యారెక్టర్లో ప్రవర్తనలో యేసు రక్తం కనబడాలి. ఏమండి ఎలాగా మన ప్రవర్తనలో యేసు రక్తం చెప్పాలి. ఈ శరీరం ఇంతకుముందు మనం వేరుగా అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడైతే నా కొరకు మరణించి తిరిగి లేచిన వాని కొరకే నేను బ్రతుకుతున్నాను అంటాడు. గలతీ 2:20 వచనంలో మనం చదువుతాం. నేనేమంటాను 5:14 కూడా చదువుతాం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ ప్రేమ యేసు రక్తం మనలను ఏం చేస్తుందట? బలవంతము చేస్తూ ఇక బతికేవాడు తన కొరకు కాక తన కొరకు మృతుబంది యేసయ్య కొరకు బ్రతకాలి. అందుచేత నేను చెప్పే వాక్యాన్ని వినండి. మూడవదిగా మనం అందరం కూడా మారు మనసు పొందుతున్నాం. రెండవది పాపక్షమాపణ పొందుతున్నా. పాపక్షమాపణ అనేది ఎక్కడ రావాలి? ఇది హృదయంలో రావాలి. గిల్టీనెస్ అనేది కనబడకూడదు. అంటే నేను చేసిన తప్పు ఒకరికి తెలియకపోవచ్చు, కానీ అది నాకు ఎప్పుడు కూడా మాటల్లో ప్రవర్తనలో అక్కడో ఎక్కడో నేను ఈ తప్పు చేశాను అది లోపల అలాగా రీలు కింద తిరుగుతూ ఉంటుంది. ముందుకు వెళ్ళనివ్వదు, వెనక్కి వెళ్ళనివ్వదు, కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు.
అది ఒక రకంగా పీడకలలాగా లోపల లోపల పనిచేస్తుంది. నీరసించిపోతాం, చిక్కుపోతాం, బలం ఉండదు, ఎవరికో చెప్పుకుందామంటే కుదరదు. ఎందుకంటే ఆ తప్పు మనలో ఉంది కాబట్టి మనలోనే సెట్ అవ్వడానికి యేసు ప్రభు పాదాలు పట్టేసుకోవాలి. యేసయ్యా నాకు తెలియలేదయ్యా, కొన్ని విషయాల్లో నా బుర్ర పెరగలేదయ్యా, కొన్ని విషయాల్లో నేను అంత స్థాయి అర్థం చేసుకోలేకపోయానయ్యా, అమాంతంగా వాళ్ళకి కీడు చేశాను, అమాంతంగా వీళ్ళకి కీడు చేశాను, అమాంతంగా వాళ్ళ మీద ఆడిపోసుకున్నాను, ఇవన్నీ నాకు అర్థం కావట్లేదని ఎప్పుడైతే ఈ రక్తము, యేసు క్రీస్తు యొక్క శరీరం, ఆ శిలువ పుణ్యకార్యాన్ని గుర్తుపట్టుకుంటామో వెంటనే అయోగ్యులు కూడా యోగ్యులుగా మారిపోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చప్పట్లు కొట్టాం. దేవునికి స్తోత్రం. అయోగ్యులు కూడా ఏమైపోవచ్చు? ఇప్పుడు ఏమైపోవచ్చు? సార్, అన్ని సమయాల్లో తలుపులు తెరిచి ఉండవు, అది కూడా నేను చెప్తున్నా. సేవకుడు వాక్యం చెప్పుకుంటా వస్తాడు, చెప్పుకుంటా వెళతాడు, వాడి లోపల అలాంటి ప్రేరేపణ వస్తుంది, ప్రభు చెబుతూ ఉంటాడు. ఆ చెప్పే వాక్యంలో ఆమేన్ ఆమేన్ అవును ప్రభువా అని ఆనందంగా ఆ వాక్యం లోపలికి చొచ్చుకొని వస్తారు చూడండి. అట్లాంటి వారి జీవితాల్లో భలే గొప్ప కార్యాలు దేవుడు చేసుకుంటూ వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ఎవరు సీరియస్గా చూడొద్దు. ఈ పాప నువ్వు నవ్వుతున్నట్టు తెలుస్తుందా? ఓకే, సరే. మన అందరం కూడా నవ్వుతూ ఉందాం. ఎలాగుందాం? యేసు ప్రభు చేసిన కార్యానికి నువ్వేం కావాలంటే, అయ్యా ఇక బైబిల్ వాక్యాల్లో మన మీద ఉన్న అభియోగాలు, మన మీద సాడీలు చెప్తూ ఉంటాడు ఎవడో సైతాన్ గాడు. ఏమంటే యాజకుడైన యెహోషువ మీదే వెళ్ళి చెప్పేస్తున్నాడు అక్కడ. అలాగే రోజు చెప్తాడు, బోల్డెని పుస్తకాలు అట్టుకుని అట్టుకుపోతాడు మన మీద. కానీ వీటికి నివారణ జరగాలి కాబట్టి ఈ ప్రభు చూడండి అమ్మా, మీలో ఎవరైనా ఆస్తిపరులైనా, చదువు బాగా ఉన్నా, మంచి ఉద్యోగాలు ఉన్నా, మీరు మంచోళ్ళుగా కనబడడానికి మరీ తక్కువగా ఎవరు చదువు లేదో వాళ్ళతో మాట్లాడండి. ఎవరిని పట్టించుకోవట్లేదు అలాంటి వాళ్ళతో మాట్లాడండి. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ వాక్యాలు చెబుతూ ఉన్నప్పుడు వాక్యాలు మాకు వద్దు అని వెళ్ళిపోతారు చూడండి, అలాంటి వాళ్ళని మెల్ల మీద వేసుకోమని అంటలే, బాగా వినాలి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ పూట సరదాగా కూర్చొని వాళ్ళతో జోకులేసి, ఏం లేదండి మీరు ఎంతైతే అయ్యగారికి మీకు ఏదైనా ఉండుగాక, అబ్బాయి మీకు నాకు ఏమీ ప్రాబ్లం రాసుకోకండి, అది మీకు ప్రమాదం. ఎందుకు ప్రమాదం అని అంటారా? నేను ఇప్పుడు నోరు మూసుకొని ఉంటాను, ఒకరోజు మీరే నోరు తెరిచి చెప్పే రోజు వస్తుంది. అయ్యగారు చెప్పిన తర్వాత కూడా మేము ఇలా చేసాం, అప్పుడు ఓ భలే బాధ. అట్లాంటి రాకుండాలాగిన ఇప్పటి నుంచే నేను అంటాను, అందరూ దేవుని బిడ్డలుగా ఈ ఇంటికి వచ్చాం, చిన్న మందా అన్నట్టుగా కలిసి మెలిసి ఏమండి ప్రభువులో మనమందరం అన్యోన్యంగానూ ప్రభు యొక్క బల్లను బట్టి ఐక్యముగాను ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ఇందులో మెయిన్ వాక్యం ఏంటట, మీరు యోగ్యులుగా మారాలి అని అన్నప్పుడు పాయింట్ నెంబర్ 1 మారు మనసు. ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం అంతేనమ్మా 20వ వచనం దగ్గర నుంచి మనం చదువు. ఎక్కడెక్కడైతే వినండి, ఇందులో చిన్న లేదు పెద్ద లేదు, అందరం కూడానండి మన స్థితిగతులను మెరుగు చేసుకోవడానికి, ప్రభువా నా స్థాయి ఇది, ఏమండి నా పరిస్థితి ఇది, నేను ప్రభు వల్ల తీసుకోవడానికి మాకు మధ్యలో జరిగిన వైరం ఉంది కాబట్టి దానివల్ల తీసుకోలేకపోతున్నామని చెప్పి వెంటనే దాని గురించి సరి చేసుకోవాలి. అంటే ఈ నెలకొక్కసారి ఇస్తున్నాం కాబట్టి ఈరోజు అయిపోయింది, ప్రభు వల్ల అయిపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్ళి తగాదా పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ వచ్చే అక్టోబర్లోనా నవంబర్లో అప్పుడు మళ్ళీ ప్రభు బల పెడతారు కదా, అప్పటి వరకు మధ్యలో రోజు స్టంటింగ్, రోజు గొడవ, రోజు అల్లరంటే కుదరదు. ఈ ప్రభు యొక్క బల్ల, ఈ శరీరం, ఈ రక్తం నీలోకి వచ్చాక పుష్కలంగా మారాలి. ఒక ఆరోగ్యం వైపు పరుగులు తీయాలి, ఒక మంచి బిడ్డగా పరుగులు తీయాలి. నేను అంటున్నా అయోగ్యుడు ఇప్పుడు యోగ్యుడిగా కనబడాలి. అది ఈరోజు వాక్యం. ఏమంటే అయోగ్యుడు ఏం కావాలి? అంచేత ఇప్పుడు మనము అలాగా ఇప్పుడు నేను చెప్పే వాక్యాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే ఇది ఒక రకంగా మీకు ఒక ప్యాటర్న్. కానీ ఇక వినాలి, మనలను యోగ్యులుగా చేసింది ఏమంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తం మీరు చదివితే కనుక ఏమంటే మన కొరకైనా నోరు మెదపలేదు,
ఆయన మన కొరకు, ఆయన ఏమండి మొత్తబడిన వాడు గాను, మన కొరకు వ్యసనాక్రాంతుడు గాను, మన కొరకే అనే మాట పలుసార్లు చదువుతాం. ఇక ఆయన పొందిన దెబ్బల వలన నిశ్చయముగా మీకేమొచ్చేసింది అన్నాడు? ఆరోగ్యం వచ్చేసింది, క్షమాపణ వచ్చేసింది, మారు మనసు వచ్చేసింది. చెప్పరేటండి బాబు, ఆయన వలన నిశ్చయముగా మీకు ఇగో ఇవి ప్రాప్తించాయి. అంచేత బైబిల్లో దీన్ని పౌలు గారు అదే అపోస్తల కార్యాలలో వీటి గురించి మనం చదివేటప్పటికి ఏమంటే పేతురు గారు ఏమంటున్నాడు అని అంటే వివరణగా చెప్పేస్తున్నాడు. మారు మనస్సు, తర్వాత చెప్పండి పాపక్షమాపణ, తర్వాత నీటి బాప్తిస్మము. ఏ బాప్తిసం? ఎంతమంది ఇంకా బాప్తిసం తీసుకోలేదో ఏమండి? వాళ్ళు ఇంకా 2 నెలలు ఉందమ్మా, మేమేదో మీటింగ్ పెట్టడానికి ఒక దైవ సేవకుడిని ఎదురు చూస్తున్నాం. ఇప్పటికీ నేను 2-3 లైన్లో వెళ్ళాము, నడుస్తుంది. ఏమంటే ఆ అయ్యగారిని కూడా అడిగాము, ఈయన్ని కూడా అడిగాము, ఇంకా మాకు స్పందన రాలేదు. ఇంకొక ఆయన్ని అడిగాం, 3 నెలలు అయితేనే కానీ, అంటే కనీసం 3 నెలల ముందు మమ్మల్ని అడగండి అన్నారు. నడుస్తుంది. ఒక మంచి సేవకులు వస్తారు మన దగ్గరికి కూటాలు పెట్టడానికి. ఆ కూటాల్లో తప్పనిసరిగా ఈ రోజుకి చెప్తున్నాను, ఎవరైనా మారు మనసు పొందకుండా ఇంకా మా జీవితాలు ఎలాగో ఉంటాయి అనేదట్టు ఉంటే పిల్లకాయ చేష్టలుగా ఉండొద్దు, పెద్ద తరహాగా బ్రతకండి, ప్రభువు దగ్గరికి రండి, బాప్తిసం తీసుకుందాం, రక్షించబడదాం. ఆ విధంగా ప్రభు పిల్లలుగా మనం మారడానికి యేసు ప్రభు వారి యొక్క జీవ గ్రంథములో మన పేర్లు కూడా నమోదు చేయబడులాగన ఇప్పుడే ఏమండి మారు మనసుకు తగిన సమయం. ఏమండి ఇప్పుడే ఏమన్నాడండి? ప్రతి వారు వారి వారి అతిక్రమాలను ఒప్పేసుకునే సమయం. అందుకే ప్రభు బల్ల ఏమండి ప్రభు బల్ల ఎందుకమ్మా? లోపల అదేది ఏమంటారు, అతిక్రమాలు దాచిపెట్టుకుంటారు. 32లోనమ్మ కీర్తనలో చదువుతాం, అతిక్రమం దాచిపెట్టువాడు ఏం కాడండి చేత. సార్ ఎప్పటికి పరిష్కారాలు అవుతాయి అంటారు మనలో? చెప్పండి, మనలో ఎప్పటికి పరిష్కారాలు అవుతాయి? ఏదైనా ఒక దీనికంటే ఏదైనా ముహూర్తం ఉందంటారా? ఏమంటే ఈ టయానికి వచ్చేటప్పటికి నేను మారిపోతానండి అంటారా? అంటే కొంతమంది ఎలాగా ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు, ప్రభు కొరకు రమ్మంటే రారు, ఎప్పుడో రిటైర్డ్ అయ్యేటప్పటికి అప్పుడు వస్తారు, పొడుగంటి సంచి ఒకటి వేసుకొని దేవుడు మమ్మల్ని ఇప్పుడు రమ్మన్నాడండి అంటారు. ఇట్ట కూడా ఉన్నారు. కానీ నేను అంటాను, ఎప్పటికి మీరు పైకి రావాలి. ఇప్పుడు ప్రభు రక్తం వల్లే మనకు ఆరోగ్యం, ప్రభు రక్తం వల్లే మనకు అన్ని రకాలైన ప్రత్యేకతలు, ప్రభు రక్తమే. ఇక నేను అంటాను, ఈ రక్తము ద్వారా ఈ శరీరంలోనికి మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో తప్పనిసరిగా మన బ్రతుకుల్లో అద్భుతమైన కార్యాలు జరగాలి. అది ఇక అండి చాలా మటుకు నేను అంటున్నాను, కయ్యేను ఏదో సాధించేద్దామంటే వాడి ఇంటి ముందు ఎప్పుడు ఏముండేదట? పాము ఉండేదట, సర్పం. ఏ రోజు కూడా వీడు పైకి రాకూడదు, అందుకే నేను ఇక్కడికి వచ్చి ఉన్నానని చెప్పేది. ఏ రోజు వాళ్ళ అమ్మ నాన్న ప్రేమతో మాట్లాడాలనగానే మాట మొదలెడితే చాలు సీరియస్గా మాట్లాడి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉండేవాడు, తిక్కలోడ్లాగా తింగరోడ్లాగా పారిపోతూ ఉండేవాడు. ఎవడరా ఈడంటే నువ్వు అన్నావు అన్నట్టుగా కేకలేసుకొని పోయేవాడు. ఏ రోజైనా కూడా ఏమండే వాడు ఏదైనా పోయినా ఆకలేసి ఏదైనా తిందామంటే మంచి రుచికరమైన ఫుడ్ దొరకలేదు సార్. వాడు బతుకంతా కూడా సారము లేని భోజనం. ఏ భోజనం తినేవాడమ్మా? ఇప్పటికే నేను చెప్తున్నాను, ఈ రక్తంతో మీరు కనుక సరిగ్గా కలవకపోతే చెరుకు దవ్వ ఉంటుంది తెలుసా? చెరుకు దవ్వ అంటే ఏమంటారు? దాంట్లో అది చెరుకు కర్రలాగే ఉంటుంది, మిషన్లో పెట్టు తిప్పు ఏమన్నా చెయ్యి, జగ్గుడు నీళ్ళు ఎత్తది తప్ప తీయగా ఉండదు. మన బతుకులు అలాగే ఉంటే అమ్మ మా కాలం తెలియక జరిగింది, ప్రభు వాక్యాలు వచ్చినాయి, ఇక గట్టిగా పట్టుకోండి. ఏంటి నా ఇంకా అలాగా పెద్ద కళ్ళు పెట్టి చూడటం కాదు, సీరియస్గా రండి. ఏంటి నా కాలంలో నేను పైకి రాలేదు, నా పిల్లల కాలం వచ్చింది వాళ్ళలో పైకి రావట్లేదు, ఏమిటిది అని దీని మీద ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రభు బళ్ళతో సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఏమండి సరే, ఇప్పుడు ప్రభు బల్లలో మీరు హాజరు అవ్వాలి అని అంటే ఈరోజు ఇచ్చే బల్లను బట్టి నేను అంటలే, ఇట్లా కాదు, ఇది జనరల్గా దేవుడు చెప్పాడు, ఇది సేవకుడు ఇస్తాడు. కానీ దీని యొక్క ఏమంటే ప్రత్యేకతలు బైబిల్ గ్రంథంలో ఈరోజు చూస్తున్నాం. నెంబర్ 1 మారు మనసు, రెండవది పాపక్షమాపణ. ఇక మీ మీద ఏవి కూడా దోషారోపణ చేయకూడదు. ఏదన్నా చేస్తే కనుక ఏ విషయంలో చేస్తున్నా ఈ విషయంలో మీరు ఏం చేయాలి? ప్రభుతోటి ఏం కావాలి?
చేతనైతే ఆ మనుషుల దగ్గరికి కూడా వెళ్ళి క్షమాపణ కోరండి. క్షమాపణ కోరడం అని అంటే నేను కూడా చెప్తున్నా, ఒక్కసారి ఇదిగో సార్ నన్ను క్షమించు బాబు అని అంటే ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ వేసామో వేసిన కాడ ఉన్నామని దాన్ని మళ్ళీ పొడుచుకొని తెచ్చేటట్టు ఉండకూడదు. క్షమించండి అని అన్నాను నేను, అమ్మ సారీ అమ్మ అని అన్నామనుకో, ఇక ఆ తర్వాత వారిలో ప్రత్యేకత నేను చూడాలి, క్షమించిన భావం కనబడాలి, ఆ భావానికి తగిన ఆనందకరమైన మాటలు రావాలి. క్షమించబడడం అని అంటే ఏ గొడవ లేదు దూరం అయిపోయామని అనేది అది కానే కాదు, అదేం కాదు. ఈ బల్లతో కలిసిపోవాలి, ఈ బల్లతో కలిసిపోవాలి, రక్తంతో కలిసిపోవాలి, ఈ శరీరముతో కలిసిపోవాలి, అది ప్రభు బల్ల. సరే, మూడవదిగా రక్షించబడాలి, అంటే భారీ మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసానికి రెడీ అవ్వండి అమ్మా ఎవరైనా మీలో. ఏమండి నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీ మనసులో కాఠిన్యత పెట్టుకొని ప్రభు కార్యాలు మీకు బలంగా జరిగిపోతాయంటే నేనే మీకు అడ్డుపడతా. చెప్తున్నాను వినాలి. సేవకుడిగా నేనేంటంటే చెప్పే వాక్యం కరెక్ట్ కానప్పుడు నాకు శాపం. బైబిల్ వాక్యాలు అవలా ఉన్నాయి. అలాగని చెప్పి దేవుడు ఏమంటే అట్లాగెలాగరా నువ్వు అలా చెప్పావనేసి ఊరుకుంటాడు అని నేను అన్నాను. దేవుని వాక్యం బాగా 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 కడుపు నిండా వారు తిని తృప్తి పొందేటట్టు చెప్పాలి, అది బైబిల్ వాక్యం. కానీ దేవుని రాకడ ఎరిగి ఉండి దేవుని కార్యాలు తెలిసి ఉండి ఏం పర్వాలేదు, ఎలా చెప్పినా పర్వాలేదు అని చెప్పి అమ్మ ఈరోజు వాక్యం అంత లేదు అని చేత 20 పాటలు పాడేసి మేనందాం అంటే వెనకాల నాకు పడతాయి దెబ్బలు. కానీ నేనేం చేయాలి, మీరెంత చక్కగా ప్రభువు కొరకు సిద్ధపడి వచ్చారో అంతలాగా నా ప్రభువును మీ ఎదుట ప్రదర్శన చేసేటట్టుగా చూపేటట్టుగా సినిమా చూపించేటట్టుగా నేను ఆయన కొరకు నేను నిలబడాలి. అంచేత మనస్ఫూర్తిగా చెప్పాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడు మనము ఇక మీదట మన లోపల దోషారోపణ జరగనివద్దిక. ఏం చేయొద్దండి, జరగొద్దు, జరగకూడదు. ఇక అయిపోయింది, ప్రభుతో అక్కడితో కాంప్రమైజ్ అయిపోయాను. అంటే నాకు ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా కూడా చదివితే ఎందుచేతనో అడ్జస్ట్ అనే ఒక మాట పెద్దగా నాకు కనిపిస్తుంది ఎప్పుడు. అంటే అది ఎట్లాగా అని అంటే దేవుడు రే నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా గుట్టేస్తాను, నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా దెబ్బలు పడిపోతాయి, ఇలా చేసావు కాబట్టి నీకు ఇంత బిల్లు పెట్టిపోతాను, బిల్లు వేసేస్తున్నా, అట్లా కాదు. ఆయన ఏంటంటే సరే ప్రభువా నేను చేశాను, తప్పు నేను చేశాను అని ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి సారీ, ఎప్పుడైతే సారీ అని ప్రభువు దగ్గర అంటామో అదేంటో కానీ పనికిరాని గిన్నె అనేసి అవతల పాడేసిన గిన్నెని ప్యాచ్ వర్క్ చేసి మళ్ళీ లైన్లో పెట్టేసుకుంటాడు ఆయన. ఆ దేవునికి ఆ ఇష్టం ఉంది. అంటే మనలను ఆయన కోల్పోవాలి అని ఆయనకు ఉండదు. మీకు అర్థమవుతుందో లేదో? ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు నేను వాక్య ప్రకారంగా వెళ్ళిపోతాను, కానీ మధ్యలో కఠినంగా మీకు వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యానికి స్పందించి సరైపోతే గొడవలేదు. అలా కాకుండా మేము ఆలోచన చేసాం, ఇక్కడికి వస్తే ఎప్పుడు ఈ వాక్యం మాకే చెప్తున్నారు, ఈ వాక్యం ఈరోజు కూడా నాకే వచ్చేసింది అనేసి ఇల్లంతా మాట్లాడుకొని మందిరం మానేస్తామంటే మీరు మానేసి ఇంకో చోటుకి వెళ్తారు, తప్పదు వెళతారు. అక్కడ వాళ్ళకి ఒక కొన్ని సంవత్సరాలు కొత్తగా మీరు అలవాటు పడతారు. తర్వాత పోయిన మళ్ళీ అప్పుడు ఏమంటారు, ఆ మధ్యలో మళ్ళీ అప్పుడు అనుకుంటారు ఎంతైనా ఎక్కడ హల్లెలూయా ప్రార్థనా మందిరానికి వెళ్ళే వాళ్ళం, ఆ రోజుల్లో ఉన్న ఉద్యోగం, ఆ రోజుల్లో ఉన్న గొప్పతనం అవి మళ్ళీ ఎలాగ రావాలి అని ఎంతో తాపత్రయపడతారు. నేను చెప్తానమ్మా, మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి అక్కడ ఇక్కడ కొన్ని కోటాలకు వెళ్తారు, మీకు తెలుస్తాయి. ఎందుకంటే అన్ని చోట్ల ఇలాగా ప్రభు మనసునే మీ ఎదుట ప్రదర్శన చేసి చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు. అందరూ సేవకులని అనుకోకూడదు. అందుకోసం నేనేమంటాను, సరే మారు మనసు, రెండవది పాపక్షమాపణ, మూడవది నీటి బాప్తీసం. ఏ బాప్తీసం? నీటి బాప్తీసం ఎలాగుందో దేవుని యొక్క ఆత్మ ద్వారా కూడా బాప్తీసం అనేది ఒకటి ఉంది, అది కూడా తీసుకోవాలి. ఆ తర్వాత చదవండి అమ్మా, కంటిన్యూ. అదే 38. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అప్పుడు మీరు ఏమవుతారమ్మా, అందరి మీద కూడా ఏం రావాలి ఇప్పుడు అంటే అప్పుడు దెయ్యాలు స్వభావం పోవాలి, పిచ్చి పిచ్చి లక్షణాలు పోవాలి. ఏమండి, అందరి మీద మారి మనసు పొందాలి, తర్వాత పాపక్షమాపణ జరగాలి, తర్వాత నీటి బాప్తిసం తీసుకోవాలి, తర్వాత అందరి మీద ఏం కావాలంటే పరిశుద్ధాత్ముడు చెప్పాలి. అందరి మీద, అందరిలో. ఇప్పుడు యోవేలు గారు చెప్పేది అదే కదా, ఏమంటే అపోస్తల కార్యాలు 2:17 చెప్పేది అదే కదా. మనందరి మీద ఏ ఆత్మ ఉండాలట?
పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలను ఆవరించిందో మాటల్లో శక్తి, దేవునికి స్తోత్రం. ఏమంటే క్రియల్లో బలం, దేవునికి స్తోత్రం. ఇది ఎలాగబ్బా అంటే పరిశుద్ధాత్ముడు చేసే పనులే అలాగున్నాయి. ఇక చూడండి అమ్మా, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకు మీరు పొందుకోవాలని అన్నాడు? ఎన్నో పాయింట్? అది 4వ పాయింట్. మారు మనసు, తర్వాత పాపక్షమాపణ, తర్వాత నీటి బాప్తీసం, తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం. ఈ పరిశుద్ధాత్మ అనుభవం దేనికి? మీరు చూడండి, ఇప్పుడు బైబిల్ వాక్యాలు ఎలా చెప్తున్నాయంటే అండి, ఇప్పుడు దెయ్యాలను, దుష్ట శక్తులను, అంధకార శక్తులను, అపవాదిని మనం నెట్టేయాలన్నా, పోరాడాలన్నా, ఏమంటే వాడిని మనం అవలీలుగా ఏమంటే తొక్కేసేయాలన్నా ఎవరి బలం రావాలి? పరిశుద్ధాత్మ బలం రావాలి. ఇప్పుడు 1:8 ఏది అపోస్తల కార్యాల్లో మీరు పరిశుద్ధాత్మను పొందుకోనండి, అప్పుడు మీరు ఏమవుతారు? శక్తి. దేనికి శక్తి? ఏమంటే WWEలో కొట్టడానిక, ఫైటింగ్ చేయడానిక? దేనికి? సైతాన్ని తొక్కడానికి, సైతాన్ని అణిచేయడానికి. మీరు వెళ్ళిన చోటల్లో కూడా పరిశుద్ధాత్మ బలముతో, పరిశుద్ధాత్మ శక్తితో మీరు వెళ్ళే ప్రతి చోట ప్రభు తరపున ఉంటారు కనుక అక్కడ మీకు అడ్డుగా రూపించబడిన ఏ ఆయుధమైనా సర్వనాశనం అవ్వడానికి పరిశుద్ధాత్మ మీ మీద ఉండాలి. ఇది ప్రభు బల్ల వలన మనకు కలిగే భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండమ్మా, కంటిన్యూ చేయండమ్మా. పరిశుద్ధాత్మ ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికిని చెందునని వారితో చెప్పెను. 40వ వచనం కూడా చదవండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. ఏ తరము వారికి వేరవ్వాలట? ఏ తరము వారికి? ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేది మనము పొందుకోపోతే అందరితో కలిసిపోతాం. వినాలి అమ్మా, నేను ఎప్పుడు చెప్తాను, మనం పాటలు పాడతాం, ప్రత్యేకమైన ధనను నా యేసుకు. ఎట్లాగా? ప్రత్యేకమైన వాడను నా యేసుకు. బాగా ఉన్నాయి. ఆ రాగం భలే పెట్టారు. ఎవరు రాశారు? భలే అందంగా చేశారు. ఇక పాట పాడడానికేనంతే కాదు, ఈ లోకములో మూర్ఖులకు, ఈ తరము వారిలో ఎప్పుడైతే ఈ రక్తం దగ్గరికి వచ్చామో, ఎప్పుడైతే ఈ రొట్టె కావాలని ఆశపడ్డామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు శరీరములోనో, యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలోని పాలిభాగస్థలం అవుతామని అంటామో, ఈ తరము వారిలో మూర్ఖులకు, ఈ తరము వారికి వేరై ఉండి ఏం కావాలన్నాడమ్మా? వేరై ఉండి రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. అంటే ఇప్పుడు నేను అంటున్నా, యేసు ప్రభు రక్తంలో, యేసు ప్రభు యొక్క శరీరంలో పాలిభాగస్తులు అయితే మొట్టమొదటి మీరు ప్రత్యేకమైన వారిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి చెప్పండి అమ్మా. అమ్మా, నేను ఆశపడేది ఏంటంటే విశ్వాసులుగా, ఏమంటే దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్నాం కదా. మీరు దేవునికి ఏదో నేను కానుక ఇవ్వడానికి వచ్చాను, దేవుని మందిరానికి ఏదో కొంచెం మేలు పొందుకోవడానికి వచ్చాను, మంచిదే. మీ కానుక కన్నా ముందు నువ్వు దేవునికి ముఖ్యం. ఈ భావం రావాలి మీ మనసులో. కానుక ఇచ్చేసేసి, దేవుడా నేను నీకు 10వ వంతు ఇచ్చాను, అది ఇచ్చాను, జీలకర్ర ఇచ్చాను, ధనియాలు ఇస్తున్నాను, సోపు ఇస్తాను, అలా చూస్తావేంటి ఇంకా ఇస్తాను, అంత పని చేయకలేండి. ఇవ్వడం కంటే కూడా ముందు మీరు ఏం కావాలట? ఈ తరము వారిలో ప్రత్యేకమైన వారిగా ఎట్లా ఉండాలి? ఈ తరము వారిలో చెప్పరేటండి, ఇళ్ళల్లో అందరూ ఒకేలాగా ఉంటారని లేదు. కోడలకి అత్తకే ఏముంటుందని రాశారు, అలా వచ్చిన వాళ్ళు ఉన్నాయి. ఏమంటే నేను సమాధానమనే వేయడానికి వచ్చానని అనుకున్నారా? చూడు సార్ ఎలాగ చేయబోతున్నానని ప్రభు కొన్ని విషయాలు చెప్పాడు. దేవుని ఆత్మతో బ్రతికే వాళ్ళు వేరే, దేవుని యొక్క రక్తమును బట్టి బ్రతికే వాళ్ళు వేరే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాలను మనం గనుక పట్టించుకోకపోతే ఏమవుతున్నామంటే గడికొడుకు గండంలాగా బతుకుతాం. ఎవరినో సాధించేయాలని అనుకుంటాం, ఎవరి మీద పెత్తనం చేయాలని అనుకుంటాం. వద్దు సార్, బైబిల్ వాక్యం చెప్తుంది, యేసు రక్తములో నువ్వంటూ ప్రత్యేకమైన బిడ్డగా ఉండదలిస్తే యేసు రక్తము ద్వారా కలిగే లాభాలు, అక్కడికి వెళదాం. అక్కడికి వెళ్ళడానికి ముందుగా నువ్వు యోగ్యుడు అవ్వాలి. నువ్వేం కావాలండి? యోగ్యుడు అవ్వాలి. ఏం కావాలి చెప్పాలబ్బా? ఏం కావాలి? ఏం కావాలట?
ఏమంటే ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో కొన్ని వచనాలు మనం ఇలాగా చదువుతాం. ఎలాగా? యోగ్యురాలు తన పెనిమిటికి ఎవరండి? ఎవరట? ఆ కిరీటం తర్వాత ముందు ఆ పదం చెప్పరేంటి? ముందు పదం ఏంటి? ఎవరు? ఆ మాటే చెప్పరేంటి? ఎవరు పడితే వాళ్ళకి కిరీటం అయిపోతారు. మీ ఆయన చెప్పాలి ఏమని? మా ఆవిడండి గయ్యాలండి. ఎవరండి? ఎవరండి? ఎంతమంది ఉన్నారమ్మా ఇంకా గయ్యాలి? అయ్యయ్యో, అలా నోరెత్తితే పట్టు, ఎందుకంటే చంపేసేటట్టు ఉంది ఇవిడి. వాక్యాలను బట్టి నేను చెప్తున్నా, చాలామంది ఇంటికి యజమాని వచ్చే పట్టు, ఎందుకంటే రెడీగా ఉంటుంది కుంపటేసుకొని. ఇలాగ నేను ఎందుకు అడుగుతున్నాను అని అంటే, సార్ ఇప్పుడు అమ్మ బాగుంటే గనక ఇంటి యజమాని ఆరోగ్యంగా ఉంటాడు. మీ ఆయన సచ్చేటట్టు ఉన్నాడేమో చూడయ్యా. సతాయించి ఆ నెల ఈ నెల 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాడు బుర్ర మీద ఒక్క వెంట్రుకుంటే పట్టు పీకేసి ఆడు ఇంకా బతుకున్నాడా అని చెప్పి చంపేసేటట్టు ఉంటే కనుక నీకు లెక్క ఉంది. అతనికి నువ్వు ఎలాగుండాలట? ఎలాగుండాలి? అయ్యోయ్యో, ఇలా చెప్పాడేట్రా బాబు వాక్యం. మరి యోగ్యురాలు తన పెనిమిటికి ఎవరో కిరీటం. అప్పుడు పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి సార్? అందుకే ఈ వాక్యాలు ఇలా రాసి ఉన్నప్పుడు నేను అంటాను, నువ్వంటూ యోగ్యుడు కాలేదు, అవ్వలేవు, కానీ చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన ఏమన్నాడంటే, తనని వెంబడించే వాళ్ళు ఒకరోజు తన దగ్గరికి వస్తారు కాబట్టి, ఒరే మీరు నా దగ్గరికి వచ్చే వరకు మీ మధ్యలో నేనేం పెట్టాను? నా భోజనం పెట్టాను. ఏ భోజనం? ప్రభు బల్ల. ఏమి ఇచ్చాడమ్మా? ఇది తీసుకోవాలి అని అనుకుంటే పిచ్చోళ్ళలాగా వచ్చేసారు, కానీ రాకూడదు. ఎలా పడితే అలాగుంటే రాకూడదు. ఏమండి? తగాదాలతో రాకూడదు. బైబిల్లో అమ్మా ఇది ఇచ్చేటప్పుడు మీరు చూడండి, ఇస్కరియోతు యూదా ఉన్నాడా లేదా? ప్రభు బల్లి ఇచ్చాడు, యేసయ్య ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు ఇది నా శరీరం, నా రక్తము, ఇది మీ కొరకు నిబంధన అని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇస్కరియోతు యూదాకేమో అది ఏం జరిగింది? ఇస్కరియోతు యూదా తీసుకొని రొట్టె తీసుకొని ముక్క తీసుకొని ఆ రక్తం తాగి వెళుతూ దేంతో వెళ్ళిపోయాడట? బైబిల్ ఏమి రాశాడండి? అతడు అలాగా ఆ రొట్టె తీసుకొని ముక్క తీసుకొని వెళ్ళేటప్పటికే దెయ్యం అన్నీ నడు ఇంకా ఇక్కడ ఉన్నా నడు ఆయన అట్టెళ్ళి, ఏమండి వాళ్ళు ఎవరో డబ్బులు ఎత్తున్నారట, అవి తీసుకొని వాళ్ళని పొగిడేసి, మీరు ఉండండి సార్, క్షణాల్లో నేను ఆయన మీకు పెట్టిస్తాను, ఆయన స్థావరం తెలుసు, ఆయన ఎక్కడుంటాడో తెలుసు, నేను ఏది రొట్టె పట్టుకొని ద్రాక్ష తీసుకొని. అందుకోసం అలా కాకూడదని ప్రభు కోరుకుంటున్నాడు ఈరోజు. అంచేత ఏమండి, ప్రభు బలలో యోగ్యులు కూడా వస్తారు, అలా రాకూడదు అని చెప్పడానికి ఆయన ఏమన్నాడు? మీలో ఎవరైనా ప్రభు బల తీసుకోవాలని అనుకుంటే, అంటే ఈ కార్యక్రమంలో హాజరవ్వడం గురించే నేను చెప్పట్లే, సిలువలో చేసిన పుణ్యకార్యం ఆయన రక్తం నీకు మేలే చెయ్యునుగాక. ఆయన శరీరం నీ కొరకు ఏంటట? ఏమంటే ఆయన శరీరం మన కొరకు దెబ్బల పాలు అయ్యిందంటే నీకు ఆరోగ్యం రావాలి, నీకు దీవెనలు రావాలి, నీకు క్షేమం పెరగాలి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంచేత ఈ 4 చూడండి యోగ్యులుగా అవ్వడానికి కారణం. 1 మారు మనసు, 2 పాపక్షమాపణ, 3 ఏం కావాలమ్మా? నీటి బాప్తిసం, 4 పరిశుద్ధాత్మ, 5 వేరుగా ఉండండి. లోకంలోనే అమ్మ దేవుని పిల్లలు అని అనగానే నేను వచ్చి అలా చూసి వెళ్ళేటట్టు కాకూడదు. ఏమంటే మీరు ఇంకొకరు వచ్చి మిమ్మల్ని జడ్జిమెంట్ చేసే స్థాయి వద్దబ్బా. మీరే ఈ బైబిల్తో నిబంధన చేసుకొని, నేను మాటిస్తున్నాను ప్రభువా, నా కాలమంతా నేను కానీ నా ఇంటి వారు కానీ నీ గాయాలు రేపము. నేను చెప్తున్నాను, మాటిస్తున్నా, నా జీవిత కాలం అంతా కూడా నీకు నేను మాట ఇచ్చానైతే దాని మీద నేను అలాగా నిలబడిపోతాను అనేటట్టుగా ప్రభువుకు ఒక నిబంధన చేసి, ఇప్పుడు క్రొత్త నిబంధన అటు నుంచి మాత్రమే కాదు కదా, ఒప్పందం అనేది ఎవరి నుంచి రావాలి? అటు రావాలి, ఇటు రావాలి, అంతే కదా. ఇప్పుడు నిబంధన అంటే ఏంటమ్మా? ఒక పక్క నేను రాసి ఇచ్చేసి అది చేసేసి అదిగా ఇది పెట్టుకో నీ దగ్గర అని అంటలే, నువ్వు కూడా సమ్మతిస్తావా, నువ్వు కూడా నాతో కలుస్తావా? అప్పుడు ఇద్దరూ చేసిన దానిని క్రొత్త నిబంధన అని అన్నారు. ఇప్పుడు ఆయన నుంచి వచ్చిన నిబంధనకి నువ్వు కూడా ఇప్పుడు కలవాలి. ఏమని? నేను అంటే నా పేరు చెప్పి, అంటే నా కుటుంబం పేరు చెప్పి, మా కుటుంబ సమేతంగా ఈ నిబంధనకు మేము శిరస వహిస్తున్నామని కలిసిపోవాలి.
అప్పుడు 10-16 వచనం చదవండి అమ్మ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అదే 10వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి అమ్మ. ఏమని రాశాడు అక్కడ? మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట. వినండి, అది ఆశీర్వాదపు బల్లలోనిది ఆ త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటయే కదా. ఎందులో పాలు పుచ్చుకున్నాం అంటున్నారు? దేంట్లో కలిసిపోయాం చెప్పండి అమ్మా. మీరు చూడండి సార్, ఎంత బుక్కవాడి తైలలో ఎంత చచ్చినీగలు పట్టవాళ్ళు మొత్తం పాడైపోయింది అన్నారు. ఏది ఏసు రక్తం ఇప్పుడు నీ లోపలికి వచ్చేప్పుడు నువ్వు పాడైపోతున్నావా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటున్నావా? రాసింది అదే. అక్కడ ఏమని రాశాడు? మీరు నా రక్తంలో మీరు పాలుబందులు వచ్చారు, నాతో కలిశారు, కాబట్టి ఇక మీదట మీరు ఎలాగుంటారు? ఆశీర్వాదకరముగా. ఎట్లా ఉంటారండి అంటే ఆ రక్తం లోపలికి మనం ఎంటర్ అయిపోయాం. ఆ రక్తం మన శరీరం లోపల వినాలి సార్. బైబిల్ వాక్యాలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:12 వచనంలో ఏమని వ్రాసాడు? ఆ వాక్యము శరీరధారిగా అది ఎట్టాగా మన లోపలికి ఎలా వచ్చేసిందంటే, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి శరీరములో, ప్రాణములో, ఎముకలలో, మూలుగులలో, నరములలో, తలంపులలో, హృదయము అంతా కూడా దూరుచు. ఏమండి అదేం చేస్తున్నట? పని చేస్తున్నట్టుగా బైబిల్ వాక్యాల్లో చదువుతున్నాం. అంటే అప్పుడు యేసు రక్తం మన ప్రాణంలో కలిసిపోయింది, మన ప్రాణంలో కలిసిపోయింది, మన శరీరంలో కలిసిపోయింది, మన ఆత్మలో కలిసిపోయింది సార్, మన ప్లాన్స్ అన్నిట్లో కలిసిపోయింది, మన హృదయ ఆలోచనలో కలిసిపోయింది. అర్థమవుతుందా మీకు ఈ వాక్యం? యేసు రక్తం. అప్పుడు మీరు ఏ పని చేసినా కూడా అందులో ఏముండాలంటే యేసు రక్తం ఉండాలి. ఏముండాలండి? అందుకే మా యేసు రక్తం ఎక్కడైతే ఉందో అక్కడ జయమే. దెయ్యాలకి భయపడేది ఎక్కడంటే యేసు రక్తానికే. దురాత్మ సమూహాలు పారిపోయేది ఎక్కడంటే యేసు రక్తానికే. అందుచేతే బైబిల్ వాక్యాల్లో మనము ఈ వచనాలు ఇలాగ మనం చదవకపోతే ఏమండి పరిశుద్ధాత్మ ఎందుకు రావాలి ఇప్పుడు మన మీద అంటే, వాడిలో యేసు రక్తం ఉంది కనుక. యేసు రక్తం ఉండే ప్రతి చోట పరిశుద్ధాత్మని యొక్క పనులు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా, ఏమని 40వ వచనం చదివాం. ఏది 1వ కొరింథీయులకు రాసిన పత్రిక, అంతేనమ్మా మనం చదివాం. 11 అపోస్తుల కార్యాలు 2:40 చదవండి అమ్మా. అపోస్తుల కార్యాలు 2:40 చదవండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఏం కావాలి? అందరూ ఏం కావాలమ్మా? అందరూ చెప్పాలి. ఇప్పుడు మనము యోగ్యులం అవడానికి కారణం, ప్రభువు బల్ల తీసుకోవడానికి కారణం మారు మనసు పొందాలి, తర్వాత పాప క్షమాపణ జరగాలి, తర్వాత బాప్తీసం, నీటి బాప్తీసం తీసుకోవాలి, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తీసం కూడా, పరిశుద్ధాత్మ అనుభవం కూడా తీసుకోవాలి, తర్వాత ఏమంటే లోకంలో ప్రజల మధ్యలో మూర్ఖులకి తరము వారిలో వేరుగా బ్రతక. అందరితో కలిసిపోకండి, కలగొరు గంపలాగా. ఏమంటే అందరితో కలిసిపోవడం. అన్ని చోట్ల ఉంటానండి నేను, అన్ని చోట్ల. దేవుడు రోజు అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చేవరా నువ్వు అంటే, నేను అంతా తిరిగి వస్తున్నానండి అన్నాడు. సరే బా అనేసి వెంటనే అక్కడి నుంచి మళ్ళీ యోబు గారి దగ్గర రానివ్వకుండా చేసి పడేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఊరికే తిరిగేస్తాడు. ఇంకోసారి ఇక్కడ రా, నీ సంగతి చెప్తానని. అంతే, ఆ రోజు నుంచి తరిమింది ఏదో తరిమాడు. మళ్ళీ వాడు యోబు గారి యొక్క స్థావరాలకు వస్తే ఒట్టు. దేవునికి స్తోత్రం. అంచేత సార్ 7వ పాయింట్ అండి, ఏంటంటే మనం ఏం కావాలి? అందరూ రక్షించబడాలి. రక్షించబడిన వారికే ఈ ప్రభు యొక్క బల్ల. దేవునికి స్తోత్రం. చాలా చోట్ల ఏం చేస్తారు, ఏదో అందరూ ఇందులో తీసేసుకుంటారు. కొందరేమో ఏం లేదండి మేము కూడా తీసుకోవచ్చట అంటే, బాప్తిసం తీసుకోలేదు కాబట్టి మేము ఊరికే రొట్టె తీసుకుంటున్నామండి. అప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత అంటే అప్పుడు ద్రాక్షారసం తీసుకుంటారట. ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తున్నారో తెలియదు, ఏమో వాళ్ళకి ఏమి అర్థమైందో తెలియదు. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, నువ్వు యోగ్యుడు అయితేనే కానీ ఏమంటే ప్రభు యొక్క బల్ల నీకు ఆశీర్వాదకరముగా ఉండదు. యోగ్యుడు అవ్వాలి. సరే, ఇప్పుడు యోగ్యులుగా చేసిన దేవునికి మనం ఏం చేద్దాం? అందరూ దేవునికి వందనాలు చెల్లించాలా వద్దా? దేవుడు మనల్ని యోగ్యులుగా చేసింది ఆయన, అంతేగాని మన వల్ల అవిందా? ఇది నా పని కాదు, నేను చేయాలి అని ఆశ నాకున్న, నా వల్ల అవ్వదు. చేసింది ఎవరు? యేసయ్య. అధ్యాత యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇప్పుడు మళ్ళీ ఆలోచన. ఇప్పుడు నేను వచ్చు పర్యంతము వరకు ఇది మీకు ఎలాగుండాలన్నాడు? జ్ఞాపకముగా.
అంటే ఇది ఏమనాలి? ఇది ఇప్పుడు నా ఆలోచన, నా పర్సనల్గా నేను అనుకుంటాను, ఇది మెమోరియల్ సర్వీస్ లాంటిది. అంటే అలాగ అనొచ్చా అంటే అలాగ అనిపించింది. ఏది జ్ఞాపకార్థ కూడికలాగా నా ప్రభు. ఇప్పుడు ఆ జ్ఞాపకార్థ కూడిక రోజున ఏం చెప్తాం మనం? అయ్యగారు ఎంతో చక్కగా మళ్ళీ గట్టిగా మనిషి అండి, చాలా గట్టి మనిషి అండి, ఆయన కొన్ని ఇలా చెప్పేవాడు అని ఎలా చెప్తాం మనం పెద్దోళ్ళ గురించి? లేదా చచ్చిపోయిన ఆవిడ ఎంతో చక్కని ఆవిడ ఎట్లా చెప్తాం? అట్లాగే ఇప్పుడు ఈ మెమోరియల్ సర్వీస్ అని అనగానే ప్రభు బల్ల, ప్రభు రక్తం, ప్రభు శరీరం ఇది సిద్ధపరిచింది తానే, మీ ఎదుటికి తీసుకొచ్చి పెట్టింది ఆయనే. ఇప్పుడు దీంట్లో తీసుకునే ముందు ఈ మెమోరియల్ సర్వీస్లో మీరు ఇప్పుడు ఈయన ఎవరని చెప్పి తీసుకుంటారు చెప్పండి? ఎవరని చెప్పి తీసుకుంటారు? ఏమన్నారమ్మా? ఆయన మీ కొరకు ప్రాణం పెట్టారని అంటారమ్మా? మీరు ఇంకా ఇక్కడ ఏం చెప్తారండి? ఈ రక్తం మనకు, ఈ శరీరం మన కొరకు తుట్లుగా పీకి పడేశారు. నాగలితో ఈపి పొలం దున్నినట్టుగా ఈపిని దున్నేసినారు. అంటే ఎన్నన్ని చెప్పినా కూడా వాటన్నిటి వెనకాల నీకు మేలే చేశాడు ఈయన. దేవునికి స్తోత్రం. అంచేత ఇప్పుడు నేనేమంటానంటే ఈ రక్తము కొరకు, ఈ శరీరము కొరకు ఏమంటే ధైర్యంగా నిలబడే మనిషి కావాలి ఈరోజు. అర్థం చేసుకోండి. యోగ్యులంటే అర్థం ఏమిటి? రాజీ పడనక్కరలేని వానిగా ఏం చేయాలి? ప్రభు నిమిత్తం గట్టి మనిషిగా. ఎంతమంది అలా నిలుస్తారు? నేను నా ప్రభు కోసం నేను నిలుస్తాను. ఎంతమంది? సమాజం, లోకం మరి మూర్ఖులకి తరమ వారిలో, రకరకాల మనుషుల మధ్యలో దేవుని కొరకు నేను నిలుస్తా, నేనుంటా అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అట్లాంటి వాళ్ళందరి మీద దేవుని కృప కనికరం దిగివచ్చునుగాక. ఎందుకంటే నువ్వు నిలవాలంటే ఆయనే మళ్ళీ నీకు సహాయం చేయాలి. నువ్వు నిలవాలంటే ఆయనే నీకు సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం. అమ్మ, ఇప్పుడు యోగ్యులుగా ఉన్న వాళ్ళ గురించి ఇంకో వచనం 42 చదువుతారండి. అదే 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును. ఇలా ఇక్కడికి వచ్చేటప్పటికే ఇంతవరకు బాగుందండి. యోగ్యులుగా అనడం ఇంతవరకు బాగుంది. ఇప్పుడు 42వ వచనానికి వచ్చాం. చదవండి అమ్మా. వీరు అపోస్తలుల బోధయందును, ఒకటి బోధయందును, సహవాసమందును, సహవాసమునందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును, ఎడతెగక ఉండిరి. ఎక్కడెక్కడ ఎడతెగలేదండి? ఎడతెగక ఎక్కడెక్కడండి? అంటే యోగ్యులుగా చేయబడ్డామనేది నిజమైతే వినాలి. అందరూ నా వైపే చూడాలి సార్. పైన కానీ ఇక్కడ కానీ నేను చెప్తున్నాను, మీరు యోగ్యులు అని నిర్ణయం అయిపోతే, ప్రభు వారు చెప్పిన వాక్యం ఎంతవరకు చెప్పిన విషయాలు కనుక అవి మీకు సమ్మతమైతే, ఇప్పుడు మీరు యోగ్యులుగా అయితేనే ప్రభు వల్ల ఏమవ్వాలండి? సరే, యోగ్యులుగా అవ్వడానికి ఫస్ట్ పాయింట్ ఏమిటంటే బోధయందును. దేని యందమ్మా చెప్పాలి? బోధ అనగానే పాస్టర్ గారు కష్టపడి వాక్యం చెప్పాలా వద్దా? డాక్ట్రినల్ అనే ఉంటుంది. దేవుని యొక్క సిద్ధాంతం ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. పాస్టర్ గారు రోజు దేవుని గురించి ఎందుకు చెప్పాలి? ఏదో నా ఇప్పుడు బయట ఆయన ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసేస్తాడు, ఆయనకేం తెలుసు. కానీ దగ్గర రోజు ఉన్న పాస్టర్ గారు ఎలా ప్రార్థన చేస్తాడు? ఇతను ప్రార్థన వేరే, అతని ప్రార్థన వేరే. నా మాట ఏమిటి అంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు అమ్మ బోధకి ఎంతమంది విధేయత చూపుతున్నారమ్మా? ఎంతమంది? దేవుని వాక్యాలు మీరు ఆలోచన చేయండి. 1వ అధ్యాయం మార్కు సువార్తలో చదువుతాం. మీరు 25 నుంచి 27 అవి కూడా చదివితే మీకు ఏంటంటే అక్కడ ఇదేమిటి, ఇది క్రొత్త బోధలాగా ఉంది అని అన్నాడు. ఏమన్నాడమ్మా? ఇది ఆయన బోధకే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు అన్నాడు. అంటే నేను అనేది వినండి అమ్మా. చాలామందికి ఏమనుకుంటారంటే, మందిరానికి వెళ్తున్నాం, అక్కడ వాక్యం చెప్తారు, అందరూ సరదాగా ఉంటారు, అంతే. కానీ నేను అనేది అలా కాదు. ఇప్పుడు బోధకు మీరు ఏం చేయాలి? శిరస వహించాలి కదా. పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత, అమ్మా నేను అన్నాను కొన్ని విషయాలు ఇలా చేయకూడదు అని అన్నామనుకో, పాస్టర్ గారు అలాగే అంటారు, కానీ మాది మామే. ఏంటంటే పాస్టర్ గారు చెప్పింది కొంచెం వెళ్ళలేదు. రేపో ఎప్పుడో నా దగ్గరికి వస్తారు, చాలా అమాయకంగా బిల్డప్ కొట్టడానికి వస్తారు, నా దగ్గరికి వచ్చి మాట్లాడడానికి వస్తారు.
వచ్చినప్పుడు నేను అంటాను, నేను నవ్వుతూ అంటాను, అవునా ఇంతవరకు నేను చూశాను, ఇన్ని సంవత్సరాలు గమనించాను, ఏ రోజు మీరు దేవుని వాక్యానికి శిరస వహించినట్టుగా నాకు కనబడలేదు. మీ స్వభావం మీదే, మీ బుద్ధి మీరే, మీ లక్షణాలు మీకే, ఏ రోజు గౌరవించలేకపోయారు. ఈరోజు నేను ఏదైనా గబుక్కుమని ఇది అవునా అని చెప్పి నేను ఏదైనా అంటే నా మాట వింటారా మీరు? అంచేత మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పను, నేను చెప్పాలా వద్దు? ఇప్పుడు రోజు వాక్యం చెప్తున్నాను. ఎవరి కోసం చెప్తున్నాను అమ్మ? నేను ఎవరి కోసం వాక్యం చెప్తున్నాను? రోజు చెప్తున్నా, రోజు. ఏమండి ఎందుకు చెప్పాలి సార్? ఎన్ని వాక్యాలు చెప్పినా కూడా అదేదో పందుల ముందు పోస్తారు చూడండి, అదేమంటారు, ముత్యాల. వాటికేం తెలుసు, పందులకి ముత్యాలని తొక్కేస్తున్నాయి, ఎట్లా పడితే ఎట్లా వెళ్ళిపోతున్నాయి. బాగోలేదు ఆ పద్ధతి. ఆ తర్వాత ఏదో చేద్దామని అంటే కుదరదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఏదైనా ఒకసారి ఇదిగో ఇలాంటి కార్యాలు చేయాలనుకుంటున్నా, ఇలాంటివి జరగాలంటే అవి జరగడానికి ముందు ఎక్కడున్నా నువ్వు? నేను కష్టపడి వాక్యం చెప్తుంటే ఆ బోధకు చెవి ఒగ్గవా? ఆ వాక్యాలు వినవా? ఆ వాక్యాలు పాటించవా? ఇప్పుడు వస్తారు, ఏమండి మా అబ్బాయికి అండి పెళ్లి చేయాలని అనుకుంటున్నామండి, నేనంట నవ్వుతూ చెప్తాను, చేసేయండి. ఏంటి పిలుస్తారా నాన్న? వస్తానండి. అక్కడ నాకు ఏదైనా పాత్ర ఉందా? చేస్తానండి. నేనెందుకు చేస్తాను, నేనెందుకు వస్తాను అంటున్నానంటే, ఏమంటే మీ బాధ పడలేక. కానీ మీకు అర్థమవుతుందా లేదో, బోధ కనుక విన్నారనుకో అప్పుడు ఎలాగుంటారు? బోధ విన్నవాళ్ళు ఇప్పుడు బోధ విన్నారనుకో, ఇది కరెక్టా కాదా? నా దగ్గరకు ఒక అమ్మాయి వాళ్ళు వచ్చి ఏమండి మా అమ్మాయిని పలానా అతనికి మేము పెళ్లి చేయాలండి అన్నారు. నేను అన్నాను, అట్లాగేలాగమ్మా, ఏ మూలన్నా ఆయనకి క్రిస్టియానిటీ ఉందా, దైవత్వం ఉందా అంటే నాతో కూడా బిల్డప్గా వేరే మాట మాట్లాడారు. ఎలా మాట్లాడారంటే, అది ఒక నయమాన్ ఉన్నాడు కదండి, అతను కుష్ఠరోగం బాగైంది కదండి, బాగైన తర్వాత అతను తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఉన్నాయి, ఆ విధంగా మాట్లాడారు వాళ్ళు. అప్పుడు నేను అన్నాను, అలా అయితే మరి చెయ్యండి. మరి మీకు ఆలోచన ఉందా? పర్లేదే, నాకన్నా ఏముంది, మీకే మంచి ఆలోచన. కానీ ఎందుకు ఎక్కడ దెబ్బ కొట్టేశారు. ఎన్ని రోజులు బోధ చెప్తూ ఇది మాత్రం వినబడలేదు. ఏమంటే ఇప్పుడు రోజు వాక్యం చెప్తున్నా, ఇది వద్దట అర్జెంటుగా. ఇప్పుడు మన ఇండియా స్టైల్ ఎలాగైపోయింది, ఎవరో పాస్టర్ గారు రావాలి, వాక్యం చెప్పాలి, వాక్యం అయిపోయిన అయ్యగారు అందరి కోసం ప్రార్థన చేస్తారనగానే మన వాళ్ళు ఎలాగా గుడ్డె చేలో పడ్డట్టు లైన్ కట్టేసి అలాగా ఆయన వెంటనే ప్రార్థన చేసి నా కుమారి, నా కుమారుడా, అలాగేలాగ మొదలెడతారు చూడండి. ఇక చూసుకో అంటే ఈరోజు చెప్పే వాక్యాల్లో నీ గురించి ఏమి లేనట్టు, ఈడెవడో నిన్న వచ్చాడు, వీడికి ఎన్ని దేవుడు చెప్పాడు అని అనుకోవడం బాగోలేదు. అందుకే బోధ ముఖ్యం కావాలి. ఏది కావాలండి? ఏది కావాలి? బోధ. దేవుని సేవకులు వాక్యం చెబుతున్నారు అంటే దాని ప్రకారంగా బ్రతకడం అలవాటు కావాలి. అది కాకుండా అర్జెంటుగా నా గురించి దేవుడు ఏమన్నా చూపించాడండి అంటే అప్పుడు నేను చెప్పాలి, చూపించాడు ఏంటంటే చచ్చిపోయినట్టు చూపించాడని అనాలి. దెబ్బతో మళ్ళీ ఇంకోసారి అడుగుతారా? అంటే ఎలాగైపోయారు ఇప్పుడు? ఇన్ని రోజులు చెప్పే వాక్యం రావట్లే, ఇన్ని రోజులు చెప్పే వాక్య ప్రకారంగా ఉండడం చేతకాట్లే. నేను మరీ గట్టిగా చెప్తున్నా, కొంచెం కూడా నువ్వు సేవకుడు బోధ వింటలేదు, జాగ్రత్త. ఎన్నోసార్లు అయ్యా ఇది వద్దయ్యా, బాబు ఇది వద్దమ్మా, నానా ఇది వద్దమ్మా అంటే అయ్యగారు అలాగే అంటారు. అయ్యగారు ఇలాగే అంటాడు. నేను ఎలా చెప్పకపోతే నాకు దరిద్రమని నాకు తెలిసి ఉండి ఉన్న వాక్యం ఉన్నట్టు చెబితే నువ్వేమనుకున్నావు అంటే నా కోసమే చెప్పాడు. నేను చెవికి ఎందుకురా రింగ్ అని అంటే ఆడికి ఎంత కోపం వచ్చింది. ఒకటికి చెవికి రింగ్ పెట్టుకుంటాడు, రేపు ఎల్లుండో చీర కట్టుకొని వస్తాడు. అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు అది రింగు కట్టుకున్నప్పుడు అయ్యగారు ఏమనలేదు కాబట్టి ఈరోజు చీర కట్టుకొస్తే తప్పేంటట. ఏందండి ఇప్పుడు లోకం ఇలా మారిపోతుంది. అంచేత ఈ లోకపు పద్ధతుల నుంచి వేరవడానికి దేవుడిచ్చే బోధ వినాలి. దేవునికే స్తోత్రం. కోపం వచ్చిందమ్మా? ఎవరెవరికి కోపం వచ్చింది? జయమ్మ గారికి వచ్చేసిందమ్మా? ఎవరికైనా కోపం వచ్చేసిందా? నేను చెప్తున్నా, రేపనే రోజు ఈ బోధ వినకుండా మీ కార్యాలు ఏవో జరిగిపోవాలని ఉబలాట పడి ఏదేదో అంటే కనుక అప్పుడు సేవకుడు అందులో పాత్ర ఉండదు. జస్ట్ వాడిని ఇప్పుడే పిలవడం మానేసేయండి, మీ పని ఏదో మీరు చేసుకోండి. ఇక నేను ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? మనసు నిండా వేదన ఉంది. ప్రభువా, నేను అది బైబిల్ వాక్యాలు ఉన్నాయి, నేను ఎన్నోసార్లు చెప్పినా బోరుదేనయ్యా, ఏది మీ ఎదుట నేను బోరుదినా కూడా వింటలేదయ్యా.
జాగ్రత్త. రేపనే రోజు మీ కుటుంబంలో ఏ కార్యాలు వచ్చినా పాస్టర్ గారు అందన్నట్టే ఉంటాడే తప్ప బోధ వినని వీళ్ళు, వాక్యాలు పట్టించుకోలేని వీళ్ళ జీవితాల్లో అడుగులేయడం తప్పే. ఒకవేళ రేపు ఉదయం తీరా ఏమంటే ఏమాత్రం ఎంటర్ అయినా మీరు చెప్పారు కాబట్టి మేము చూసామండి, అమ్మో ఈ పాపం మా మీద రాకుండా ఇప్పుడే నేను అంటాను, ఇగో బోధ విన్నవారికే సేవకుడు. దేవునికి స్తోత్రం. ఎవరు వాక్యాన్ని వింటారో వాళ్ళకే దేవుని సేవకుడు, అంతేగాని అందరికీ కాదు. కానీ సేవకుడు వాక్యం చెబుతాడు, కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. దీని విషయంలో నేనేం బాధపట్టలే, ముందే చెప్తున్నా. ఏమంటే ఇంతవరకు బాగానే ఉంది. ఏది? ప్రభు బలలో యోగ్యులుగా ఉండడం. సరే, యోగ్యులలో ద టాప్ మోస్ట్ విషయం వచ్చింది. అందులో ఏంటట? బోధయందును. దేని యందమ్మా? చెప్పట్లేదు. బోధ అనేటప్పటికి చాలామంది కోపం వచ్చిందా? పర్వాలేదు, ఏం పర్వాలే. పాస్టర్ గారు గద్దించి మాట్లాడినట్టు అనిపించిందా? అయినా పర్వాలేదు. ఎందుకంటే ఎవరో ఒకరు నీకున్న బలహీనత నీకంటూ ఎత్తి చూపించాలి కదా. అప్పుడైనా మీరేమవుతారు? మనసు మారి. ఏమండే మీకు అర్థమవుతుందా? నేను ఇలా వాక్యం చెప్పగానే మీరేమంటారు? మేము మాత్రం ఎవరికి ఏమో అన్యాయం చెయ్యాలని లేదండి. చేసేదంతా అన్యాయమే, కానీ అస్సలు మేము ఎవరికి అన్యాయం చెయ్యమండి. నాకు ఇప్పుడు అమ్మగారు అలాగ అన్నారనుకో, అమ్మగారు అన్నారంటే నేను ఊరుకుంటాను. ఎందుకంటే ఏ విషయంలో ఎంటర్ గారు కాబట్టి. చేసేది చేస్తున్నారు, మేము ఎవరికి అబ్బాయి అస్సలు మమ్మల్ని చూస్తేనే ఎక్కడ అనుమానం రాదు. జాగ్రత్త. గొంతుకు గోసేస్తున్నావు చాలామందికి. జాగ్రత్త. స్వార్థ విషయంలో, ఏది దేవుని బోధ విషయంలో నువ్వు సరిగ్గా లేకపోతే, నేను ముందే చెప్తున్నా, రాబోయేది చాలా కాలం ఉంది. ఆ కాలంలో నువ్వుగా వేరైపోతే కనుక నేనేం అనలేను. ఇప్పుడే బోధకు లోబడండి. ఇప్పుడే ఏం కావాలండి? చెప్పండి అమ్మా. మీకు వాక్యం వినేవరకన్నా సరే ఏం చేయాలి? ఇప్పుడు వాక్యం వాడు చెప్తున్నాడు, ఎవడు తరపుతుంది చెప్తున్నాను నేను? బోధ విషయంలో జాగ్రత్త. ఒకవేళ నేనే ఏది వాక్యాన్ని ఎంత గట్టిగా చెప్తే ఇలా ఉండరేమో, నేనేమంటాను? మీ కానుక కాదు నాకు ఇక్కడ ముఖ్యం. ఏం కావాలి నాకు? అమ్మ, పెద్ద పెద్ద సంఘాల్లో అలాగే ఎవరు అడగరు కదా, ఎందుకయ్యా మీరు ఇలా మాట్లాడతారంటే నేనంటాను, నువ్వు ఒక్కడ 1000 మందితో సమానంగా రావాలి. అది నా కోరిక. ఏదో వాళ్ళు 1000 మంది ఉంటున్నారు, వాళ్ళు 1000 మంది కాదు ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఏదిరా నీ భక్తి అంటే తెలియదు. ఏదయ్యా నీ యొక్క దేవుని పక్షాన ఉన్న నీ వైరాగ్యం ఏదంటే అదేం మాకు చెప్పరండి. అక్కడ నేను అలా ఊరుకోవట్లేదు. ఈ చివరి దినాల్లో యేసు ప్రభు రక్తములో కలిసి నువ్వు యోగ్యుడిగా ఉండాలని వాక్యం. దేవునికి స్తోత్రం. అంచేత రొట్టె విరిచే విషయంలో అక్కడ వాక్యంలో వచ్చింది ఏంటట? మనం వింటున్నాం, దాంట్లో గమనించగలిగితే ఏమని ఆలోచన చేస్తున్నాం? మనకి బాగా తెలిసిన విషయం ఒకటి, బోధయందును. అమ్మ చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎంతమంది బోధ అంటే ఇష్టం? ఎంతమంది? ఇప్పుడు యేసు ప్రభు బోధ వలన ఏమంటే అవతలంతా బిత్తరపోయారు. ఏందండి ఆయన ఎక్కడ చదివాడండి బాబు? 6వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాం. అదేది మార్కు సువార్తలో. ఏంటండి బాబు ఆయన బోధ ఏంటి? ఆయన చేతుల గుండా జరిగే కార్యాలు ఏంటి? ఆశ్చర్యపోయారు. అంచేత నేను అంటాను, ఏమంటే ఇది క్రొత్త బోధ. ఆ బోధలో దెయ్యాలు పోవాలి, చెత్త పోవాలి, ఏమంటే అవిధేయత పోవాలి. ఇప్పుడు బోధ అని అనగానే అందులో విధేయత రావాలి. ఎంతంత ఉన్నారు, చిన్న చిన్న నిక్కర్లు వేసుకున్న కాలం నాకు తెలుసు. తర్వాత కొంచెం ఎదిగిన వాళ్ళు తెలుసు. ఏర్రా ఇప్పుడంటే భక్తి మాకు అంత అవసరం లేదండి. నీకు అవసరం లేదా అంటే దేవుని వాక్యాలు చెబుతుంటే ఆ బోధలో నీకు డిసిప్లిన్ వద్దా? క్రమం వద్దా? విధేయత చూపవా? భయభక్తులు కలిగిన వాడిగా ఉండవా? నువ్వు పోయేది కాక, నువ్వు పాడేది కాక ఇంకో 10 మందిని పాడు చేస్తావా? మీకు అర్థమవుతుందా ఇప్పుడు? అందుకే నేను అంటాను, అంటే మనం దేవుని సన్నిధిలో ఈ బోధ యందు జాగ్రత్తగా ఉండాలి. సేవకులు చెప్పే బోధ, కష్టపడి చెప్పే వాక్యాలు, ఆ వాక్యాల యొక్క సారాంశం మన ఇళ్లల్లో పనిచేయాలి. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే దేవుని బోధన ఉల్లంఘిస్తారో వాళ్ళ జీవితంలో నూతనత్వం అంటూ రాదండి. కరుకుతనం పోదండి, అవిధేయత పోదండి, లెక్కలేనితనంగా ఉంటారు. చివరికి అది వాళ్ళకి ప్రారంభంలో ఏమి ఇబ్బందిగా ఉండదు. రోజు కొన్ని రోజులకి అదేమవుతుందంటే ఏది అలాగ పాకుడు పేరి చివరికి అక్కడ ఎటు చూసినా జారుడు బల్లలాగా అయిపోవడం. చివరికి బతుకులో ఏమి లేదండి, జారిపోతారు.
వెనక్కి వెళ్ళిపోతారు. కాడి మీద చేయబెట్టినట్టే ఉంటారు, వెనక్కిపోతారు. ఈ బతుకు కంటే కూడా విన్న వాక్యాన్ని బట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సరే, తర్వాత బోధ తర్వాత వచ్చిన పాయింట్ ఏంటమ్మా అందులో? బోధ యందును సహవాసమందును. ఎలాగా అమ్మా? సహవాసం అంటే ఎట్లాగండి? ఇప్పుడు సహవాసం అంటే ఎలాగమ్మా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. అమ్మ మీరు నేను చెప్పే వాక్యం వినండి సార్. సహవాసము అని అనగానే దాంట్లో మనకు పుట్టుకొచ్చేది ఏంటంటే అన్యోన్యంగా కలిసి మెలిసి ఉండడం. ఈ చింత బిడ్డని ఇబ్బంది పెట్టేటట్టు కాదు, ఏమంటే ఆ బాబునే స్వీటీ ఇబ్బంది పెట్టేటట్టు కాదు. స్వీటీ నిజంగా స్వీటీ, అది ఎంత నవ్వేసుకుంటుందో చిన్నపిల్ల కదా. అంటే నేను అనేది ఏమిటి? వాక్యాలలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడు ఈ సహవాసము వలన మనకు మిగిలేది సమాధానం. ఏమి రావాలండి? ఇప్పుడు దేవునితో సహవాసము చేసిన ఎడల అది మనకు ఏమంటారు? అది సమాధానము ఉన్నదా? 22, 21 యోబు గ్రంథంలో మనం చదువుతాం. నేను అంటాను సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు మాత్రమే ఎవరు? దేవుని కుమారులు. అంటే నేను అనేది ఇలాగా ఈ సహవాసం అనేది ఉందో చూసారా, ఈ యూనిటీ అనేది ఉందో చూసారా, అది ఎంతో గొప్ప కార్యము చేస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే మనలో ఐక్యతను పాడు చేసేవి పలు రకాలుగా ఎక్కడెక్కడి నుంచో, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచో, అయినోళ్ళ దగ్గర నుంచో, కానోళ్ళ దగ్గర నుంచో రావచ్చు. కానీ యేసుక్రీస్తు యొక్క ఈ శరీరం, యేసుక్రీస్తు యొక్క ఈ రక్తము మనలను ఏం చేసింది? సహవాసులుగా చేసేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విభేదాలు పెట్టొద్దు. ఏం పెట్టొద్దండి? చెప్పాలి. విభేదాలు పెట్టకండి, ఘర్షణలకు తావు ఇవ్వకండి, గొడవలకి పుట్టునిల్లుగా మారకండి. మీరు మాత్రం అలా మాట్లాడారు, మీరు మాత్రం అలాగన్నారని ఊరికే ఘర్షణలకు వెళ్ళిపోకండి. దేవుని యొక్క ఏమంటే ఈ శరీరంలోనూ ఈ రక్తంలోనూ పాలి భాగస్థలం అవుతున్నాం. దేవునికి స్తోత్రం. సరే, ఇంకా చదవండి అమ్మ, అందులోనే ఇంకో వచనం చదవండి. రొట్టె విరుచుట యందును ఇంకా ప్రార్థన చేయుట యందును. ఎందులో అమ్మా? ఇప్పుడు యోగ్యులు అవ్వాలంటే ఎలాగా? ఒకటి ఇక్కడ పాయింట్లు ఏమొచ్చినాయి? ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? బోధ. 2 సహవాసము. 3 రొట్టె విరచడం. ఇప్పుడు ప్రభు రొట్టె దగ్గరికి వచ్చేటప్పటికి ఇంక అందరూ ఏమైపోవాలి? చిన్న పిల్లల్లాగా అయిపోవాలి, మంచి బిడ్డల్లాగా మారిపోవాలి. ఇది మనకు ఆశీర్వాదం. ఇప్పుడు యోగ్యులుగా లేకపోవడం వలన మన లోపల అమ్మ, ఇప్పుడు చూడండి అమ్మ, వినండి. మీరు ఒకవేళ రొట్టె విరిచే దాంట్లో సరిలేరు, తర్వాత ఏమన్నారు అక్కడ? సహవాసంలో కూడా సరిలేరు, తర్వాత బోధలో కూడా సరిలేరు. సరే, దీనివల్ల ఎవరు ముందు పోతున్నారు? ఇక్కడ దెబ్బ ఎవరికి పడుతుంది? దెబ్బ ఎవరిక్కడ నష్టపోతున్నారు? మీరు బైబిల్లో చదివితే గనక మీలో కొందరు ఏమవుతున్నారు? పాడైపోతున్నారు, కొందరు రోగులవుతున్నారు, కొందరు ఏమవుతున్నారట? అసమాధానానికి వెళ్ళిపోతున్నారు, కొందరు ఘర్షణలకు వెళ్ళిపోతున్నారు, కొందరు గొడవలకు వెళుతున్నారు, కొందరు బలహీనులైపోతున్నారు, కొందరు రాశాడు అక్కడ నిద్రించుతున్నారు. ఏమైపోతున్నారట అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ఈ రొట్టె ద్రాక్షారసం మనకు ఆశీర్వచనపు ఏమండి రక్తము. అట్లాంటిది నాకు ఇందులో ఒక ఆలోచన ఏంటంటే, మనం ఎవరెవరికో ఏదేదో చెప్పేసి ఏదో కొంప తగలెట్టేసి వెళ్తాం. కానీ వాక్యం ఏంటంటే, నేను ఏదో చేశాను కదా వాళ్ళందరూ దెబ్బతింటారని అనుకుంటా, కానీ దేవుడు వాళ్ళని పూడుస్తాడు. కానీ నువ్వు నష్టం కలిగి చేసావు, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. జాగ్రత్త. ఇప్పుడు నష్టపోయేది ఎవరని రాశాడు అక్కడ? ఎవరు? ఇండివిజువల్గానా లేకపోతే సముదాయంగా? అలాగే లేదు అక్కడ. ఎవరైతే ఏమంటే గొడవకు కారణమో, ఎవరైతే సహవాసానికి అడ్డుగా ఉన్నారో, ఎవరైతే అక్కడ మీరు అదే చూడండి, ఇండివిజువల్గానే ఇచ్చాడు అక్కడ. మీలో కొందరు ఎవరెవరైతే ఆ బోధకు అడ్డుపడతారో, ఎవరెవరైతే ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇలాంటి వాక్యాలు మనం కనుక పట్టించుకోకపోతే ఏమంటే ఇప్పుడు ప్రభు వల్ల మనకు యోగ్యమైనదిగా ఉండాలి కదా, ఉండాలా వద్దా?
యోగ్యమైనదిగా మనకు ఉండాలి అంటే మనం ఏం చేయాలట? అక్కడ రాశాడు. అక్కడ మళ్ళీ చదవండి అమ్మా 42వ వచనాన్ని ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. వీరు అపోస్తుల బోధ యందును, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, ఎడతెగక యుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నేను అంటున్నాను, ప్రభు యొక్క ద్రాక్షారసము కానీ, ప్రభు యొక్క రొట్టె విషయంలో కానీ ఎవరెవరు తీసుకోవాలంటే బోధ బాగా విని బోధ ప్రకారంగా ఉంటే. రెండవది ఏమిటట? ఏమంటే సహవాసంలో దోషం రాకుండా ఉండాలి. నీ వల్ల ఎవరు నలిగిపోవడానికి వీలు లేదు 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 లేదు. ఎవరికి ఇబ్బందికరంగా ఉండనే కూడదు. ఆయాసాలు లోపల పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు వస్తాయి, అవి పోవాలి. తర్వాత ఇంకేమంటున్నాడు అక్కడ? ఏమండి రొట్టె విరుచుట యందున అంటే దాని అర్థం ఏంటి? ఏ రోజుకి కూడా యేసు ప్రభువే నీకు ముఖ్యముగా కనబడాలి. అది నీకు జ్ఞాపకం. ఎవరు మీకు జ్ఞాపకం? ఆయన జ్ఞాపకం తెచ్చుకొని నా బతుకు జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఏమంటే మన పెద్దోళ్ళు మనకు కొన్ని విషయాలు చెబుతారు కదండి. వాళ్ళు ఇప్పుడు ఉండరు, కానీ రే మీ తాతయ్య ఇలాగ అనేవాడురా, రే మీ నాన్న ఇలాగ అనేవాడురా, ఇదంతా కూడా వాళ్ళ కష్టార్జితం రా ఇదంతా అన్నట్టుగానే మనకి అన్నీ చేసి గొప్ప దేవాది దేవుడు నేనుండు చోటకి నిన్ను తీసుకెళ్ళడానికి నేను వస్తాను రా, నువ్వు నా మాట విని నా బోధ విని నా సహవాసానికి ఇష్టపడి ఏది రొట్టె విరిచి ఏది ప్రార్థనలో జాగ్రత్తగా ఉండు నాన్న అని మనకి చెప్పి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు నేను ఆయన గురించి ఏం మాత్రం కూడా ఎలా మాట్లాడుకోవాలి? ఏమంటే ఆయన మనకి ఇలా చెప్పాడు, యేసయ్య ఇలా చెప్పాడు, యేసయ్య ఇలా ప్రాణం పెట్టాడు, యేసయ్య ఇలా సహవాసంగా ఉండమన్నాడు. యేసయ్య అంటే ఇప్పుడు అన్నిటిలో రోజు నీ జీవితంలో ఎవరు గుర్తు రావాలి? ఇప్పుడు యేసయ్య రావాలి అమ్మ. అన్ని విషయాల్లో, పనుల్లో కానీ, మాటల్లో కానీ, బోధలో కానీ, భోజనం దగ్గర కానీ, ఎక్కడైనా కూడా ముందు ఎవరు రావాలి? ఇప్పుడు ఎవరు రావాలి? యేసు ప్రభు. ఆయన మనకి ఇవన్నీ పెట్టుంచాడు, మాదిరించి వెళ్ళాడు. ఇవి చేసుకుంటా వెళితే ఒకరోజు ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఆయన నుండి చోటికి మనం కూడా వెళతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత ఈ వాక్యానికి కాస్తంత విలువిద్దాం. సరే, ఇందులో నుంచి ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం చూడు. ఇప్పుడు దాకా మనము ఏమండి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం విన్నాం, యోగ్యులుగా, అంతే, అదొక్కటే. కానీ ఇంకా ఇందులో చాలా ఉంది మరి. అందుచేత నేనంటాను ఇంకొక 5-10 నిమిషాలన్నా ఇంకొక మాట మనం విందాం. బైబిల్ వాక్యాలు ఎలాగా ఉన్నాయి అని అంటే, మన జీవితంలో యోగ్యులు కాకుండా ఏమండి ప్రభు రక్తం మనకు గొప్పగా పనిచేయదు. అయోగ్యులుగా ఉన్న మన జీవితాన్ని యోగ్యులుగా చేసిన తర్వాత ఆయన ఇచ్చిన మాదిరి చొప్పున వెళ్ళిపోవాలి అందులో, అంతే. నిజమే, కొన్ని విషయాల్లో కొన్ని కష్టమే. కొందరి దగ్గర క్షమాపణ కోరడం కష్టమే, కొందరితో సమాధానంగా ఉండడం కష్టమే. కొన్ని విషయాల్లో వాక్యం కూడా చెబితే అది వినడం బాబా ఎంత కష్టంగా ఉంది అనేది కూడా కష్టమే. అయినా కూడా మన కొరకు రక్తమును చిందించిన యేసు ప్రభువును బట్టి ఏం కావాలట? సరవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక వచనాన్ని చదువుదాం అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 ఒక్కసారి అదొక్కటి చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. 2:16 తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. ఏం సంహరించాడండి అంటే ఇప్పుడు ద్వేషాలు ఏం కావాలి? ఈ సిలువ రక్తము వలన. ఇప్పుడు రొట్టె అనగానే మన లోపల ఏం పోవాలి? ద్వేషాలు. చెప్పండి అమ్మా, ఎవరెవరికి ఉన్నాయి ద్వేషాలు? ఓర్వలేనితనం, అసూయ, మత్సరం, ఆళ్ళ మీద పడి ఎప్పుడు ఏడవడం, ఈ పోవాలి. దేవునికి స్తోత్రము. ప్రభు బల్ల దగ్గరికి రావాలి అని ఆశ ఉందా? ప్రభు బల్లతో మనము ఏకీభవించాలని ఆశ ఉందా? ఏమండి, ఇది మనకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేటట్టుగా ఆయన మరణం నాకు మేలు చేసింది, ఆయన రక్తం నాకు మేలు చేసింది, ఆయన ఇచ్చిన పద్ధతి నా జీవితం మార్చివేసింది, నా బ్రతుకునే మార్చేసిందండి అని అలాగ ప్రభువు దగ్గరికి వచ్చేవారిగా కావాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ వాక్యాల్లో ఇంకొకటి ఏమిటి అంటే, బైబిల్ వాక్యాల్లో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23, 24 అక్కడ ఏమంటాడంటే, ఈ సిలువ ఏమండి ఈ రక్తమును బట్టి, ఈ రొట్టెను బట్టి ఇప్పుడు మన జీవితాల్లో ఇక మీదట శరీర ఇచ్చలు ఏం కావాలట? పైకి రాకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
వాళ్ళకిలాగా నేను పెద్దోడిని అవ్వలేకపోయాను, వీళ్ళకిలాగా నేను పైకి రాలేకపోయాను, వాళ్ళకిలాగా నేను అభివృద్ధి అవ్వలేకపోయానని వాళ్ళను చూసి వీళ్ళను చూసి ఏం బాధపడకండి. ఏమండి, దేవుడు నీకు ఇచ్చింది చాలు, దేవుడు నిన్ను ఇంకా పైకి తెచ్చునుగాక. మీరు ఇలాగే ఉండరమ్మా. ఈ బైబిల్ పట్టుకుని నేను ఒకటి చెప్పేదేనండమ్మా, ఇప్పుడు వాక్యాన్నేమో వినడానికి కష్టం, దేవుడు మాత్రం అన్నీ చేసేయడానికి ఆయనకి సులువుగా చేసేయాలని అంటే ఎట్లాగా? అయోగ్యులుగా ఉన్న మనల్ని యెషయా గ్రంథం 53 ప్రకారంగా యోగ్యులుగా చేశాడుగా. ఏమంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, ఆ 38వ వచనంలో మీరు యోగ్యులు అవ్వాలంటే ఆ 2వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో ఉన్న వచన ప్రకారంగా ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, ఇలాగ ఉండండి అన్నాడు. ఏమంటే అందులో మన వచనానికి వెళ్ళాం, 40వ వచనానికి వెళ్ళాం, ఏమంటే 39వ వచనానికి వెళ్ళాం, అందులో 42వ వచనానికి వెళ్ళాం. ఇన్ని ప్రత్యేకతలు చేసిన ఈ రక్తము నిన్ను యోగ్యుడిగా చేశాక ఇప్పుడు నీ జీవితంలో ద్వేషాలు పోవద్దు. పోవాలా వద్దా? పోవాలి. ఎవరో బాప్తిసం తీసుకునేటప్పుడు అంటే చెయ్యి మాత్రం ఉంచట్లేదట ఎంతకనే. అదేంటా అంటే లేదు ఇంకా నాకు ఒకటి మీద కోపం ఉంది, అది అయిపోయాక అప్పుడు వచ్చి చెయ్యి ముంచుతాను అన్నాడట. అంటే అదేదో నవ్వుకోవడానికి మనకు ఉంది కానీ అమ్మో చాలామంది ప్రభు బల్ల దగ్గరికి వచ్చి కూడా ఇస్కరియోతు యోధ అలాగుండి బల్ల తీసుకుని వెళ్ళిపోతున్నారు. బాగాలేదండి పద్ధతి. మనసు మారాలి, హృదయం మారాలి. ఎంత గట్టిగా వాక్యం చెప్పిన తర్వాత కూడా నువ్వు దర్జాగా వచ్చేసి బల్ల దగ్గరికి వచ్చేసి ఇందులో చేతులు ఎట్టమని నేను అంటాలే, నేనంటాను ఇది నీకు ఆశీర్వాదపు బల్లగా ఉండునుగాక. ద్వేషాలు పోవాలి, ఇచ్చలు పోవాలి. చాలా విషయాల్లో మనకు ఒక రకమైన కొరుకు పుండులాగా ఏమో మరి అలాంటి ఒక రకమైన పిచ్చి పిచ్చి పనులలో ఉండిపోవాలనుకుంటా. ప్రభు వాటి నుంచి మనల్ని బయటికి తెచ్చునుగాక. మూడవది నేను అంటున్నా బైబిల్ వాక్యాల ప్రకారంగా రోమాపత్రిక 6:6 వచనం ఒకసారి చదవండమ్మా. 6వ అధ్యాయం 6 వచనం ప్రకారంగా మనము అందులో గమనిస్తే గనుక ఏమని అంటున్నాడు అక్కడ? ప్రైజ్ ది లార్డ్. ఏమనగా మనం ఇక పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము. ఏ స్వభావం అండి? ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని. ఇప్పుడు ఈ రక్తంతో కలవాలంటే, యోగ్యులుగా మారాలంటే ఏమంటే నేను అంటాను ద్వేషం పోవాలి. రెండవదిగా నేనేమంటున్నాను బైబిల్ వాక్యాల్లో, ఏమండి మనకంటూ ఉండే కొన్ని రకాలైన మేమే బాగుపడాలి, మేమే పైకి రావాలి, మేమే అని అంటారు చూడండి. లేదు లేదు, అందరు రావాలని అందాం, అందరు పైకి రావాలని అందాం, మనం అందరితో కలిసి మెలిసి ఉందాం. ఎవరైనా పైకి వస్తే వాళ్ళని చూసి సంతోషించేవారిగా ఉందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ రోమాపత్రిక 6:6 వచనం ప్రకారంగా ఏమన్నాడు అక్కడ? మన ప్రాచీన స్వభావం పోవాలి. ప్రాచీన స్వభావం అది గనక ఉంటే గనక ఏమి లేదు. పెద్ద అరిటాకు వేసుకొని అన్నం అంతా పెట్టినా ఎక్కడో మురుకున్నట్టుగా ఉంటే గనక ఏమి లాభం? అన్నం తినగలుగుతామా? ఎన్నో రకరకాలు పెట్టుకున్నాక అందులో. అందుకే నేను అంటున్నా ప్రాచీన స్వభావం పోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ వాక్యాల్లో ఏమండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుతారమ్మా. 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక, కలుగునుగాక. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప అండి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. సిలువ వేయబడి ఉన్నాం. ఏ విషయంలోనండి? లోకం విషయంలో మనం ఏం కావాలట? సిలువ వేయబడి ఉన్నాం. మనం పాట పాడతాం కదండి, ఏమండి ఏమండి కొన్నిసార్లు మనం పాడతాం ఏమని? నా ముందు సిలువ, నా వెనుక లోకాసల్. ఏమన్నాయండి? నా వెనుక లోకం, నా ముందు సిలువ. నేను ఏదైనా అనుసరించగలిగితే సిలువే నాకు ముఖ్యం. అది మనము ఆలోచన చేస్తున్నాం. అందుచేత నేను అంటాను ఈ వాక్య ప్రకారంగా మనము నేర్చుకున్నది ఏమిటంటే, అయోగ్యులుగా ఉన్నవారు యేసు రక్తము ద్వారా యోగ్యులుగా పిలువబడాలి. ఇప్పుడు అది సరే, ఏదో మిస్టేక్స్ ఉండొచ్చు, బోధ విషయంలో తేడా ఉన్నామేమో, సహవాస విషయంలో తేడా ఉన్నామేమో, ఇంకెక్కడ రొట్టె విరిచే విషయంలో తేడా ఉన్నామేమో, ప్రార్థనల విషయంలో ఎలాగా అంటే ప్రార్థన అంటే ఇప్పుడు అమ్మ మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా, లేకపోతే అయ్యగారు ప్రార్థన చేస్తే వింటాడా? ఎవరు ప్రార్థన చేస్తే వింటాడు? బాబోయ్ చెప్పట్లేదు అంటే ఇప్పుడు ఎలాగైనా అయ్యగారు మీరు ప్రార్థన చేస్తేనే అది వింటాడండి అంటే మీరు చెయ్యరా?
మీరు చెయ్యరమ్మా. నేను అంటున్నా, అయ్యగారి ప్రార్థన అన్నా కూడా నీ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనే దేవుడు వింటాడు. అది మనసులో పడాలి. అంటే ఇది ఇలాగా తెలుసుకోలేకపోవడం వల్ల ఏమవుతున్నా, ప్రతీది పాస్టర్ గారి మీద పడేసేయాలని అనుకుంటాం. సరే, పాస్టర్ గారే కాదు, పాస్టర్ గారు సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇలాగ కొన్ని వాక్యాలకు భిన్నంగా ఉంటారో అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. అప్పుడు మేమందరం నీ కోసం ప్రార్థన చేసిన అవ్వదు. ఇదేలాగప్పుడు. అందుకోసమే నేనేమంటానంటే, ప్రతి వారు కూడా బైబిల్లో రాస్తాడు 5, 17, 18 వచనాల్లో కూడా ఏది మనం తెస్సలోనికలో చదువుతాం, ప్రార్థన మాత్రం ఎడతెగక చేయాలి. ప్రార్థన కూటాలు పెట్టినప్పుడు మీరు తప్పకుండా హాజరవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏమండి, ఇప్పుడు మనం రోజు వాక్యాలు చెబుతున్నాం. మీరు ఎన్ని నిమిషాలు, 10 నిమిషాలు వాక్యం వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? యూట్యూబ్లో మేము వాక్యాలు పెడుతున్నాం కదా, 10 నిమిషాలే చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 నిమిషాలు. అదే ఎక్కువ. అయ్యా మీరు 10 నిమిషాలకి వెళ్ళారు, మేము 5 నిమిషాలు చూస్తాం. అప్పుడు వాక్యం మీకు అర్థమవుతుందా? మరి అప్పుడు సేవకుడు హృదయంలో ఉన్న మనసు, ఆ వేదన మీకు ఏమైనా అర్థమవుతుందా? అందుకే నేను అంటాను, మన సంఘ విశ్వాసులు అయితే తప్పకుండా ఏమంటే వాక్యం స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు వాక్యాన్ని వింటే అప్పుడు దాంట్లో ఓకే దేవుడు ఏం ఆలోచన ఇచ్చాడో ఆయనకి అది తెలుస్తుంది. ఇప్పుడు నేను ఈరోజు వాక్యం చెప్పాను, ఏమని వాక్యం చెప్తున్నాను? యేసు రక్తము వలన మనమందరం కూడా యోగ్యులమవ్వాలి. ఏమవ్వాలి? యోగ్యులమవ్వాలి. అంచేత మనస్పర్ధలు పోవాలి, ద్వేషాలు పోవాలి. బైబిల్ వాక్యాల ప్రకారంగా నేను చెప్తున్నా సార్, ఇక్కడ ఏది చాలా విషయాల్లో ఇచ్చలు పోవాలి, తర్వాత ప్రాచీన స్వభావం పోవాలి. కొన్ని విషయాల్లో చూస్తే లోకం విషయానికి సిలువ వేయబడి దేవుని విషయంలో బ్రతకాలి, యోగ్యులుగా చేయడం. అప్పుడు ఈ వాక్యంలో మనం ఏమవుతున్నాం? గంట పైన వాక్యం విన్నాం. అప్పుడు ఈ వాక్యం మనలో ఏం చేస్తుంది? మొత్తం వినడం వలన ఓహో, వాక్యాన్ని బట్టి యోగ్యులుగా చేసే రక్తం నాకు అవసరం. ఆ రక్తం నాలో పనిచేయాలంటే బోధకు జాగ్రత్తగా లోబడాలి. ఇంకేమన్నా నేర్చుకున్నాం మనం? బోధ మాత్రమే కాదు కదా, ఇంకేం రాశారు? సహవాసం అనేది ఒకటి కావాలి కదా. మరి సహవాసం ఒకటేనా చెప్పాడు? మళ్ళీ రొట్టె విరచడం అనేది ఒకటి ఇచ్చాడు కదా. మళ్ళీ రొట్టె ఒకటేనా? ప్రార్థన చేయడంలో కూడా. అందుచేత ఇలాగ మనం కలిసి మెలిసి ఉండడానికి యేసు రక్తమే మనలను ఎంత స్థాయికి తెచ్చింది. అందుకు ఈ రక్తానికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఇక్కడితో నేను ఈ వాక్యాన్ని ఆపుతున్నాను. దేవుడు ఈ రక్తములో ఉన్న ప్రత్యేకమైన విషయాన్ని మీరు ఇక్కడ ఇలా చూడండి. బైబిల్ వాక్యాల్లో మత్తయి సువార్త 26 నుంచి 28, మార్కు సువార్త 14, 22 నుంచి 24, లూకా సువార్త 22, 19 నుంచి 20 వచనాలు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు నీతో నాతో చేసుకున్న క్రొత్త నిబంధన. ఈ నిబంధన ఏం కాకూడదు ఇక మీదట? ఏమంటే జ్ఞాపకములో ఉండిపోవాలే తప్ప రద్దు కావడానికి వీలు లేదు. ఏం కాకూడదండి? రద్దు అవ్వకూడదు. రద్దు అవ్వడం అంటే నాకు వద్దండి అనడం కాదు. ఆ రక్తంతో మనం కలవాలి. దానికే నేను 1 కొరింథీ 11, 23 నుంచి 25 వచనాలు మనం చదివాం. దేవునికి మహిమ కలుగునుగాక. అది మాత్రమే కాకుండా నేను మీతో చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, మనలో ఈ రొట్టె తీసుకునే వాళ్ళు అంటే యోగ్యులుగా ఉండడానికి. అంటే ఇప్పుడు టాపిక్ అంతా ఈరోజు యోగ్యుల గురించే విన్నాం. కానీ దాంట్లో ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11లో మీరు స్వపరిశీలన చేసుకోండి అన్నాడు. ఏమన్నాడమ్మా? స్వపరిశీలన అంటే అర్థం ఏమిటి? ఎవరికి వాళ్ళల్లో ఏదైనా తేడా ఉంటే వాళ్ళల్లో వాళ్ళే. అక్కడ మీరు రాసింది అదే 28వ వచనంలో అదే చెప్పాడు అక్కడ. అది మాత్రమే కాకుండా ఇంకేమన్నాడు? ఏమండి 11, 29వ వచనం ఒకసారి చూడండి అమ్మా. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఇందులో మనం చదివితే స్వపరిశీలన జరగాలి, తర్వాత వివేచించి తీసుకోవాలట. ఏం చేయాలండి? అప్పుడు యేసు రక్తం మీ దృష్టిలో ఇప్పుడు ఎలాగ ఉండాలి? అన్నిటికన్నా పైన ఉండాలి. ఎట్లా ఉండాలండి యేసు రక్తం? అన్నిటికన్నా పైన. ఇంటి మీద చూస్తే ఎవరి రక్తం కనబడాలి? ఏమండి ఇంట్లో చూస్తే ఎవరి రక్తం కనబడాలి? ఏమండి నీ మీద చూసినా ఎవరి రక్తం కనబడాలి? మీ పిల్లల మీద చూసినా ఎవరి రక్తం కనబడాలి?
మీ వాహనాల మీద చూసినా కూడా ఎవరి రక్తం కనబడాలి, మీ పొలాల మీద చూసినా ఎవరి రక్తం కనబడాలి. అంటే ఏమంటారు అంటే, ఈ రక్తము ఉంటేనే నువ్వు యోగ్యుడవు, యోగ్యుడవు, యోగ్యుడవు. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధనలో మనం చదువుతాం, ఆ గ్రంథం ఎవరో ఇప్పట్లేదని చెప్పి వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటే, మీరే యోగ్యులండి, మీరే యోగ్యులండి, మీరు రక్తం ఇచ్చి మీరు ఇంత పని చేశారు కదా, మీరే యోగ్యులండి అని అన్నారు అక్కడ. అందుచేత నేనేమంటానంటే, ఏమంటే ఇప్పుడు ఈ రక్తము విషయంలో మీరు ఇక మీదట బలహీనులుగా ఉండకూడదు. ఎలా ఉండాలి ఇప్పుడు మరి? బలవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలండి చెప్పాలి. యేసు రక్తం వలన మీరు బలవంతులు, యేసు రక్తం వల్ల మీరు ఆరోగ్యవంతులు, యేసు రక్తం వల్ల మీరు ఆశీర్వదించబడిన వారు, యేసు రక్తం వల్ల మీకు అన్ని విధాలుగా జయం, యేసు రక్తం వలన బైబిల్ వాక్యాలు చెప్తున్న మీరు యోగ్యులుగా చేయబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ వాక్యాల్లో ఇవన్నీ కూడా ఇంకా మనం ఆలోచన చేస్తే గనక, యోగ్యత అనే దానికి ఒక చిన్న మాట చెప్తానమ్మా. బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎంత గట్టోడు మీరు చెప్పండి, ఎంత గట్టోడమ్మా? స్త్రీల కన్నవారిలో అందరికన్నా కూడా బాప్తిస్మిచ్చి యోహాను గట్టోడని ఉందా? చాలా బలవంతుడని ఉందా? కానీ అంత బలవంతుడు కూడా యేసుక్రీస్తు వారికి విధేయత చూపాడు. అంతేనండి. ఇప్పుడు నువ్వు నేను మనం ఆలోచించదు, మనమే అంత తడపల్లాంటి వాళ్ళు. ఏమంటే అంతలో కనబడి మనకు పెద్ద చరిత్రలు ఏమి ఉండవు. ఏదన్నా వెతికితే అన్నీ చిల్లులే, అన్నీ. ఏది పైకి మాత్రం 10 రకాలుగా సోకులు వేసుకొని వచ్చాం, కానీ అన్నీ బతుకంతా చిల్లులే, జీవితమే కష్టం. కానీ మనల్ని అలా కాకుండా కొత్త గొప్పగాను క్రొత్తగాను దీవెనకరంగా నిలబెట్టే ఒక రక్తం ఉంది, అది యేసు రక్తం. ఆ రక్తాన్ని బట్టి ఇప్పుడు మన పొలాల్లో జయం ఉండాలి అమ్మా. మన పిల్లల మీద ఏముండాలి? వాక్యం చెప్తున్నాను వినండి. ప్రభు సేవకుడు వాక్యం చెప్పాక బోధ మాత్రం పక్కన పడేసి నీ సొంత పనులు చేసి ఆ తర్వాత నువ్వేదో ఓవరాక్షన్ చేస్తే కనుక దానికి బదులు రాదు. నేను చెప్తున్నా, కొన్ని విషయాల్లో సేవకుని బాగా బాధ పెట్టేస్తారు. వాడు కష్టపడి వాక్యం చెప్తే మాకు తెలియదు ఏంటి అనేటట్టు మాట్లాడతారు. వాక్యాన్ని అలాగే ఇసిరేసిన వాళ్ళు ఉంటారు. మాకు ఎప్పుడో తెలుసు అని అంటారు. కానీ ఇప్పుడు చెప్పే వాక్యాన్ని బట్టి చెప్తున్నా, నువ్వు యోగ్యుడిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ వాక్యాల్లో ఇంకొక ప్రత్యేకమైన మాట మనం చూడగలిగింది ఏమిటి అని అంటే, ఏమంటే ఇక మీదట మనం రోగులుగా ఉండకూడదట. యేసు రక్తం వచ్చాక ఎలా ఉండాలి? మీరు రోగులుగా ఉండకూడదు. యేసు రక్తం వచ్చిన తర్వాత నేను అంటాను, ప్రభు రక్తానికి మీరు ఏం చేయండి అంటే, బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా విధేయత చూపాడు. అంటే నేనంటాను, యోహాను గారికి యేసుక్రీస్తు రక్తానికి సంబంధం ఏముందని అనుకోవచ్చు. కానీ ఆ పిల్లోడు కడుపులో ఉండగానే యేసు ప్రభు వారిని మరియమ్మ గారు తీసుకెళ్ళగానే గంతులు ఇస్తాడట, బైబిల్లో రాశాడు. అలాగా అప్పటికైనంటే ఇష్టం, అంత ఇష్టం. అలాంటి ఆయన యేసు ప్రభు వారు నా దారిలో వచ్చాడని చెప్పి ఎంత విధేయత, మహాబలం. ఒంటి చర్మాన్ని ధరించుకుని ఏమంటే ఉండే మనిషి అంటే ఎట్టాంటోడు తెలుసా? ఒంటి చర్మం మీద ఏదన్నా వేసి కొడదామంటే కుదురుతుందా? కుదరదు. ఏదన్నా వేసి గట్టిగా, మీరు ఎప్పుడైనా చూసారా? మనకు ఈ మ్యూజిక్స్ ఐటమ్స్లో ఒంటి చర్మంతో తయారయ్యి వస్తాయి. అది ఎట్టుకొని ఎండిపోయిన తర్వాత ఇలా కొడితే చాలా చిల్లుడిపోద్ది, అంత గట్టిగా ఉంటుంది. నేను తెలియక ఒకసారి ఏదో ట్రిపుల్ డ్రమ్ అని చెప్పి తెచ్చిన, ఎంత ఎన్ని సంవత్సరాలు కొట్టినా అది అవట. అది మన చేతులు కాయలు కాసేస్తే కానీ అది దానికేం బాధ రాదు, అంత గట్టిగా ఉంటుంది. కానీ మహాబలవంతుడు అయినా ప్రభు ముందు అలాగా వంగిపోయాడు. వంగి అంటాడు, నేను తగ్గాలి, మీరు హెచ్చాలి. వాక్యానికి విధేయత ఇవ్వండి అమ్మా, మీరు యోగ్యులుగా ఉంటారు. ఇక రోగం అనేది ఎంటావంట కనబడినవ్వండి సార్. గట్టిగా ఈ వాక్యాలు పట్టుకోండి. వాక్యాలు ఎలాగున్నాయి? ప్రభువా, నేను యోగ్యుడిని అయితే రోగం రావద్దు, నేను యోగ్యుడిని అయితే బలహీనుడిగా ఉండొద్దు, నేను యోగ్యుడిని అయితే ఏది ఎక్కడైనా కూడా ఎలాగుండాలట? ఏమంటే స్వపరిశీలన చేసుకుని ఎక్కడికక్కడ సమాధానంగా ఉండడం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం సార్. మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనల్ని దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వాళ్ళే. యేసయ్యా